సింగ్ అంకుల్ ఇక్కడ కనిపిస్తున్నాడు నాకు. आणि भक्तसिंग अंकल या ठिकाणी मला दिसत आहे. మీకు అనిపించాడా? तुम्हाला दिसला आहे का? నాకు అనిపించాడు. मला दिसला आहे. కారణం ఏంటంటే त्याचं मागचं कारण काय? భక్త్ సింగ్ అంకుల్ కి भक्तसिंग ఈ अंकल పాట పాడటం చాలా ఇష్టం. आणि हे गीत त्यांना अत्यंत आवडीचं गीत आहे. ప్రియమైన దేవుని బిడ్డలారా, माझ्या प्रिय देवाच्या ఈ मुलांनो, సమయం చాలా ప్రాముఖ్యమైనది. हे अत्यंत गंभीर अशी वेळ आहे. ఆరాధన సమయంలో కూడా आणि आराधनेच्या నా वेळेमध्ये హృదయ భారాన్ని బట్టి, माझ्या अंतकरणाच्या ओझ्याबद्दल, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ బట్టి आत्म्याच्या प्रेरणेद्वारे కొంచెం ఎక్కువ తీసుకున్నట్టుగా నాకు అర్థమైపోయింది. आणि थोडंसं जास्त वेळ घेतला असं అయినా माझ्या लक्षात. ప్రభువుని బట్టి క్షమిస్తూ వచ్చిన. आणि प्रभूमध्ये तुम्ही क्षमा అన్న केली మంచి టైం మేనేజ్మెంట్ బాగుంది, आणि बंधूचे वेळ చాలా चांगला చక్కగా आहे, అనిపిస్తూ ఉన్నారు. चांगलं आहे. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ही अत्यंत प्रमुख वेळ आहे ఇది బల్ల సమయము. आणि हे मेजेची वेळ आहे. రెండు వర్తమానాలు కూడా మెర్జింగ్ చేశారు. आणि दोन्ही वर्तमान एकत्र आहे. ఒకే వర్తమానం, एकच संदेश ఒకే आहे. వర్తమానంలో एकही संदेश आहे. ఆరాధన వర్తమానం, आराधनेचा संदेश, చివరి వర్తమానం शेवटचा संदेश ముగించాలి. आणि ప్రభు సహాయం కొరకై परमेश्वर आहेसाठी దేవుని వాక్యంలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకొని या ठिकाणी एक वचन स्मरण करूया. పరిశుద్ధ గ్రంథములో నుంచి पवित्र शास्त्रातून యోహాను సువార్త योहान शुभवर्तमान, 6వ అధ్యాయము योहान शुभवर्तमान त्याचा 6वा अध्याय 53, 54, 55 వచనాలు, 3 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. या ठिकाणी योहान शुभवर्तमान 6वा अध्याय 53, యోహాను సువార్త 5వ అధ్యాయము 54, 55, 56. योहान शुभवर्तमान 6वा अध्याय చదవండి. 54, 55, 56 वचन. जो माझा देह खातो, माझे रक्त पितो, त्याला सर्व काही जीवन प्राप्त झाले आहे आणि मीच त्याला शेवटच्या दिवशी उठवीन. कारण माझा देह खरे खाद्य व माझे रक्त खरे पेय आहे. जो माझा देह खातो, माझे रक्त पितो, तो माझ्यामध्ये राहतो व मी त्याच्यामध्ये राहतो. ఇంకొక భాగం చదువుకుందాం. अजून एक भाग वाचूया. ఆది కాండము उत्पत्ती पुस्तक 43వ అధ్యాయము त्याचं 43 अध्याय 34 వచనాన్ని చదువుకుందాం. 43, 36. उत्पत्ती 43, 36 वचन. 43 అధ్యాయము 34 చివర వచ్చిన शेवटचं- అందరం కలిసి చదువుకుందాం. उत्पत्ती 43, 34 वचन. आपण सहज वाचूया. मग यशोपापुढची पक्वाने त्यांना येऊन वाढली, पण बन्यामीन सिद्धांच्या 5 पट वाढली आणि ते त्याच्यावर मनमुराद प्याले. మరొక భాగం చూసుకుందాము. आणि अजून एक भाग पाहूया. హబక్కు గ్రంథము हबक्कूक पुस्तक हबक्कूक पुस्तक 1వ అధ్యాయము त्याचा पहिला अध्याय 3వ వచనం చదవండి. त्याचं 3रं वचन. हबक्कूक पुस्तक पहिला अध्याय 3रं वचन. హబక్కు గ్రంథము క్షమించండి 3వ అధ్యాయము क्षमा करा 3रा अध्याय 3వ వచనం చదవండి. त्याचं 3रं वचन. 1, 2 వచనాలు కలిసి ఉన్నాయి. आणि 1-3 वचन एकत्र आहेत. చదవండి. 3 वचन मा 2, 3 వచనాలు. हां 2 आणि 3 वचन. हे परमेश्वरा, मी तुझी कीर्ती ऐकून भयभीत झालो आहे. हे परमेश्वरा, वर्षाचा क्रम चालू असता आपल्या कामाचे पुनर्जीवन कर. वर्षाचा क्रम चालू असता ते प्रकट कर. क्रोधात ही दया स्मर. देव तेमानाहून येत आहे. पवित्र प्रभू पारानायाच्या परतून येत आहे. त्याचा प्रकाश आकाश व्यापितो. त्याच्या स्तवनाने पृथ्वी भरली आहे. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. परमेश्वर साईसाठी प्रार्थना करूया. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టకరమైన సమయం కొరకై మీకు వందనాలు. చదవని లేఖనాలు మీరు జ్ఞాపకం చేసుకునండి, విరిచి పంచిపెట్టండి. వాక్యము బోధిస్తున్న నేను అల్పుడను, అయోగ్యుడను, నిష్ప్రయోజనము నీ దాసుని జ్ఞాపకం చేసుకొని నా నాలుకను నీ తంగేయుడి నిప్పులతో కాల్చుము. అపవిత్రమైన ఏ మాటలు కూడా ఉచ్చరించుకున్నట్లుగా ప్రభా నన్ను నీ స్వాధీనపరచుకోండి. నీ ఆత్మ సహాయమును కోరుకుంటున్నాను. సమస్తమని కృపాహస్తలు అప్పచెప్పుకుంటున్నాను. ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, आणि प्रिय देवाची मुलांनो, ఈ సమయంలో आणि यावेळेस 3 భాగాలు చదువుతూ వచ్చినాం. आपण 3 भाग वाचले आहेत. మొట్టమొదటి భాగంగా सर्वप्रथम యోహాను సువార్త योहान शुभवर्तमान 6వ అధ్యాయములో 6वा अध्याय 54వ వచనం చూస్తూ వచ్చినాం. या ठिकाणी 54 वचन आपण అక్కడ पाहिलं. ఏముందంటే, तिथे काय आहे? నా శరీరము తిని
जो माझा देह నా खातो రక్తము త్రాగువాడే माझे रक्त पितो నిత్య జీవము కలవాడు, त्याला सारखं जीवन प्राप्त झाले అంత్య జీవన నేను వారిని లేపుదును. आणि मीच त्याला शेवटल्या दिवशी उठवीन. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. आणि हे अत्यंत प्रमुख विषय आहे. అదే విధంగా రెండో భాగంగా మనం చూస్తూ आणि వచ్చినాం. दुसऱ्या भागामध्ये ఆది కాండం 33 అధ్యాయములో, आणि ఆది కాండం 43 అధ్యాయము 34వ వచనములో उत्पत्ती 43 అక్కడ ఏముందంటే, त्या ठिकाणी काय आहे, వారు విందు ఆరగించి, आणि त्या ठिकाणी त्याने వారు విందు ఆరగించి आणि पंचपक्वाने घेऊन అతనితో కలిసి त्याच्या बरोबर సంతృష్టులయ్యారు. आणि मनमुराद प्याले. మూడో భాగంగా మనం చూసినట్లయితే तिसरा भाग जो आहे హబక్కూకు గ్రంథములో हबक्क पुस्तक ఏమని చూస్తూ వచ్చినామంటే, काय पाहिलं आहे, హబక్కూకు ప్రవక్త हबक्क जो संदेष्टा आहे ప్రార్థన చేస్తూ ఉన్నాడు. तो प्रार्थना करत आहे. ఏమని? काय म्हणून, యెహోవా, हे परमेश्वरा, నిన్ను గూర్చిన వార్త విని मी तुझी कीर्ती ऐकून నేను భయపడుచున్నాను. मैं भयभीत झालो. ఈ మూడు భాగాలు మనం చూసినట్లయితే, आणि तिन्ही भागामध्ये पाहिलं तर మొట్టమొదటి భాగములో सर्वप्रथम भागात నా శరీరము తిని माझा देह खातो నా రక్తము త్రాగువాడే माझं रक्त पिणारा నిత్య జీవం కలిగిన त्याला सारखं जीवन प्राप्त झालं. మన యొక్క మధ్యలో, आपल्यामध्ये, ప్రజల మధ్యలో, आपल्या लोकांमध्ये, పరిశుద్ధుల మధ్యలో पवित्र जनामध्ये ప్రభు బల్ల ఉన్నది. परमेश्वरचा मेज आहे. ఈ ప్రభు బల్ల परमेश्वरचा मेज ఏమి తెలియజేస్తుంది? काय आपल्याला सांगत आहे, దేవుని శరీరాన్ని परमेश्वरचं शरीर దేవుని రక్తానికి సూచనగా ఉంది. त्याचं रक्ताचं प्रतीक हा जो मेज आहे. ఇప్పుడు యేసు ప్రభువు చెప్తున్నాడు, हा परमेश्वर ख्रिस्त నా सांगत, శరీరం తిని माझा देह खातो నా రక్తము తిని माझे త్రాగువాడే रक्त पितो నిత్య జీవం కలిగిన వాడు. त्याला सारखं जीवन आहे. ఎవరైనా శరీరం తింటారా? कोणी शरीर खाऊ शकतो का? జాగ్రత్త వినాలి. सावधगिरीने ऐका. యేసు ప్రభు శరీరాన్ని, परमेश्वर ख्रिस्त शरीर, సరే మానవ శరీరాన్ని తింటామా? मानवी शरीर कोणी खाऊ शकतं का? అయితే परंतु భౌతికంగా మనం ఆ విధంగా చెప్తున్నాం, కానీ आणि भौतिकरित्या असं आपण सांगतो, దేవుని శరీరానికి देवाच्या शरीराचं సూచనగా ఉన్నటువంటి ఆయన ఆ యొక్క రొట్టె, आणि शरीराचं प्रतीक असलेली भाकर आहे, దేవుని రక్తమునకు ఆ సూచనగటువంటి ద్రాక్షరసం. आणि परमेश्वरच्या रक्ताचं प्रतीक जो प्याला आहे ఇది द्राक्षरस, చాలా ప్రాముఖ్యమైన విషయము. आणि हे अत्यंत प्रमुख बाब आहे. ఇక్కడ చాలా ఆలోచించాల్సిన విషయం आणि ఏంటంటే, या ठिकाणी विचार करण्याची बाब आहे. ఎందుకు దేవుని శరీరం తినాలి? आणि कशाला परमेश्वर देह खाल्ला पाहिजे, ఎందుకు దేవుని రక్తము త్రాగాలి? त्याचं रक्त का पिलं पाहिजे? జాగ్రత్త గమనించండి. सावधगिरी ऐका. చాలా సందర్భాలలో पुष्कळ वेळा అనారోగ్య పరిస్థితుల్లో आणि आजारी असताना హాస్పిటల్కి వెళ్ళినప్పుడు दवाखान्यात गेल्यानंतर బ్లడ్, రక్తం అవసరం అవుతుంది. आणि त्यावेळेस रक्ताची गरज भासते. ఆ రక్తం కావాల్సినప్పుడు आणि रक्ताची गरज भासल्यानंतर ఏబి పాజిటివ్, ए पॉझिटिव्ह, ఏ నెగిటివ్ ए निगेटिव्ह గ్రూప్స్ ఉన్నాయి కదా మన आणि हे బ్లడ్ గ్రూప్ गट లో. आहेत, रक्ताचे गट आहेत. ఎవరికైనా ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ ఉందా అని ए వెతుకుతూ ఉంటాం. पॉझिटिव्ह निगेटिव्ह कोणाला आहे का असं विचार करतो, వెతుకుతూ ఉంటాం, शोधत असतो విచారణ చేస్తూ ఉంటాం. आणि विचारपूस करतो. అదే దొరకాలి. तेच मिळालं पाहिजे. ఎంతమందిని అడుగుతాం? किती लोकांना विचारतो, కారణం ఏంటి? कारण का? ఏబి ఆ గ్రూప్ మాత్రమే సెట్ అవుతుంది, आणि तोच गट त्याला त्या माणसाला जुळतो, వేరే గ్రూప్ సెట్ కాదు. दुसरा गट जुळत మళ్ళీ नाही. ఇంకొక గ్రూప్ ఉంది, दुसरा गट आहे ఓబి పాజిటివ్. ओ पॉझिटिव्ह, అది యూనివర్సల్ డోనర్. आणि सगळ्या सार्वत्रिक ठिकाणी అందరి రక్తము సర్- అందరికీ ఓ పాజిటివ్ సెట్ అవుతుంది, కానీ आणि सर्वांना ओ पॉझिटिव्ह ఆయనకి మాత్రం ఓ పాజిటివ్ కావాలి. ओ पॉझिटिव्ह पाहिजे त्याला. అర్థమవుతుందా? लक्षात आलं का? ఇప్పుడు మనకి అది ఓ పాజిటివ్. आपल्याला ओ पॉझिटिव्ह आहे, దేవుని రక్తం ఓ పాజిటివ్ परमेश्वर रक्त O అందరికి positive. వర్తిస్తుంది, सर्वांना ते కానీ మన రక్తం మాత్రం जुळत. పనికిరాదు. परंतु आपलं रक्त त्या మనం ठिकाणी ఏం చేయాలంటే आपण काय केलं पाहिजे, దేవుని సారూప్యములోకి రావాలి. आणि परमेश्वरच्या प्रतिरूपामध्ये आपला बदल झाला पाहिजे. మన రక్తం అంతా కూడా आणि आपलं सर्व रक्त దేవుని రక్తంగా చేయబడాలి. परमेश्वरच्या रक्तामध्ये बदल झाला पाहिजे. కారణం ఏంటంటే कारण का? ఆయన శరీరం తోటి, त्याच्या शरीराबरोबर, ఆయన రక్తముతోటి त्याच्या रक्ताबरोबर మనల్ని కొన్నాడు కాబట్టి त्याने विकत घेतला మన आहे. బ్లడ్ గ్రూప్ ఏ కావాలి? आणि आपला गट कुठला झाला पाहिजे? रक्ताचा गट ఏ గ్రూపు? క్రైస్ట్ పాజిటివ్. किस्तामध्ये पॉझिटिव्ह झाला पाहिजे. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు రక్త గ్రూప్ లోకి రావాలి. प्रभूच्या रक्ताच्या गटामध्ये जुळलं ఆ पाहिजे. గ్రూప్ కాకుండా వేరే గ్రూప్ తీసుకున్నాం आणि అనుకో, तो गट नसून दुसरा गट घेतला तर ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. तेव्हा शस्त्रक्रिया त्या ठिकाणी మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయాలి. होणार आणि दुसरी शस्त्रक्रिया करावी కాబట్టి लागेल. म्हणून మనకు ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, करिन्थरास पत्र, కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయము 11 అధ్యాయము, करिन्थरास पहिले पत्र 15 अध्याय, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 अध्याय, 11 అధ్యాయము 11 अध्याय, करिन्थरास पहिले पत्र 11 अध्याय, 28, 29, 30 వచనాలు చదవండి. 28, 29 आणि 30 वचन वाचा. మరియు సమస్త 28. 28. కాబట్టి ప్రతి మనుషుడు म्हणून माणसाने आत्मरक्षण करावे, తన్ను తాను పరీక్షించుకొనవలెను. माणसाने आत्मरक्षण करावे. చాలు, జాగ్రత్త గమనించండి. या ठिकाणी लक्ष द्या.
ప్రతి మనుషుడు, म्हणून प्रत्येक माणसाने ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులైన మనము, या ठिकाणी पवित्र जन आपण आहोत, ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడి जे पवित्र रक्तात धुतले गेले आहेत, యేసుక్రీస్తు యొక్క నామములో प्रभू येशू ख्रिस्ताच्या नावाने బాప్తిసం తీసుకున్నాము, बाप्तिस्मा घेतला आहे, అట్టి వారు మాత్రమే तेवढे त्याच लोकांनी బలలో పొందారు. मेजामध्ये भाग घेऊ మిగిలిన शकतात. వారికి అవకాశం లేదు. बाकीच्या लोकांना या ठिकाणी संधी नाही. ఎవరైతే ప్రభు బిడ్డగా చేయబడ్డారో, जे परमेश्वर लेकर झाले आहेत, దేవుని కొరకు జీవిస్తున్నారో, परमेश्वरसाठी जीवन जगत आहे, వారు మాత్రమే ఆ బలలో వేయాలి. आणि तेच या मेजामध्ये भाग घेऊ शकतात. మిగిలిన వారు ఏం చేయాలంటే, आणि राहिलेल्या लोकांनी काय प्रभुवा, केलं? प्रभू, నేను కూడా నీ బలలోను मी देखील तुझ्या मेजामध्ये పాలు పొందడానికి అవకాశమే ప్రభు भाग घेण्यास तुम्हाला संधी दे. తీర్మానం చేసుకోవాలి. या ठिकाणी निर्णय घ्या. రక్షణ పొందేటువంటి అనుభవంలోకి రావాలి. तारणाच्या अनुभवात तुम्ही या. ఇది చాలా ही ప్రాముఖ్యమైనది. अत्यंत प्रमुख बाब आहे. అందుకే ఎబ్రోన్ లో కూడా म्हणून हेब्रोन मध्ये బల వర్తమానం సెపరేట్ గా ఉంటది, आणि मेजाचा संदेश చివరి वेगळा వర్తమానం అందరికి సంబంధించి. आणि शेवटचा संदेश ఇప్పుడు सर्वांसाठी రెండు असतो. సమయం లేదు కాబట్టి आता वेळेचे अभाव आहे. రెండు మిక్స్ చేస్తున్నాం. दोन्ही एकत्र కనుక आहेत. ప్రియమైన వర్లరా, म्हणून माझ्या प्रियानो, కాబట్టి తన్ను తాను పరీక్షించుకొనవలెను. आणि म्हणून या ठिकाणी प्रत्येक माणसाने आत्मपरीक्षण ఇది करावे. చాలా ఇంపార్టెంట్ విషయము. आणि हा अत्यंत महत्वाचा भाग आहे. ఇది ఒకరినొకరిని పరీక్షించే సమయం కాదు, आणि एकमेकाची परीक्षा करायची वेळ नाही, మనకు మనమే आपण स्वतःची परीक्षा పరీక్షించుకునే సమయం. स्वतःची परीक्षा करण्याची దీన్ని वेळ. ఏమంటామంటే मी काय म्हणतो, అంత పరిశీలన, आपल्या अंतःकरणाची परीक्षा, ఇంట్రోస్పెక్షన్ అంటాం దాన్ని. आंतरिक परीक्षा. మనకు మనమే పరీక్షించుకోవాలి. आपण स्वतःची परीक्षा केली पाहिजे. ఏమని పరీక్షించుకోవాలి, काय परीक्षा केली पाहिजे, ఎలా పరీక్షించుకోవాలి, कशा प्रकारे परीक्षा केली पाहिजे, ఎప్పుడు పరీక్షించుకోవాలి, केव्हा परीक्षा केली पाहिजे, ఎంతసేపు పరీక్షించుకోవాలి. किती वेळा परीक्षा केली पाहिजे. ప్రియమైన దేవుని బిడ్డలారా, म्हणून माझ्या प्रिय देवाच्या मुलांनो, ఈ పరీక్షించుకునే సమయము आणि हे परीक्षा करायच वेळेस బల ఎదుకు వచ్చినప్పుడు మాత్రమే मेजर समीप आल्यानंतर, ప్రభువా నన్ను క్షమించు, हे प्रभू माझी क्षमा నీ कर, బిడ్డగా చేసుకో, तुझे लेकरू मला कर, సూక్ష్మలో మోక్షంగా అలా కాదు, आणि सोक्षामध्ये मोक्ष नाही, అలా కాదు. तसं नाही. మనం ప్రభు బిడ్డగా చేయబడిన మొదలుకొని आणि देवाची मुले झाल्यापासून ప్రతిరోజు కూడా प्रत्येक दिवशी మన జీవన విధానం ఎలా ఉందో, आणि आपलं जीवन कशा प्रकारे आहे, మన సాక్ష్య జీవితం ఎలా ఉందో, आपली साक्ष कशी आहे, మన బ్రతుకు ఎలా ఉందో, आणि आपलं जीवन कसं आहे, అనుక్షణము కూడా प्रत्येक क्षणी దేవుని వాక్యపు వెలుగులో देवाच्या वचनाच्या प्रकाशामध्ये పరీక్షించుకుంటా त्याची ఉండాలి. परीक्षा केली पाहिजे. పరీక్షించేవాడు ఎవరు? परीक्षा करणारा कोण? పరిశుద్ధుడు. पवित्र, దేవుని ఆత్మ पवित्र आत्मा आहे. మనల్ని పరీక్షిస్తుంది. आपली परीक्षा तो घेतो. కాబట్టి ఎవరు నేను పరీక్షించలేరు. तुम्हाला ती परीक्षा कोणी घेणार ఒకవేళ नाही. నేను పరీక్షించాలని నేను ప్రయత్నిస్తే, जर मी तुमची परीक्षा घेऊ इच्छितो, ఒకవేళ నేను అడిగాను అనుకో, तुम्हाला जर विचारलं, సహోదరుడా, हे बंधू, సహోదరి, बहीण, నువ్వు తప్పు చేసావంటే तू चूक केली నువ్వేం आहे, చెప్తావు? तुम्ही काय सांगाल? నేను చేయలా, मी नाही केलं, నేను చేయలా मी नाही केलं అంటాం కదా. असं म्हणू आपण. ఆ లోపల ఏం చెప్తుంది? आणि अंतरामध्ये काय म्हणतो? నువ్వు పాపం చేసావని तू చెప్తుంది. पाप केलं आहे. కానీ మన పైకి ఏం చెప్తావు? परंतु आपण वरनं काय सांगतो? मी केलं नाही. కనుక నిన్ను ఒప్పించడం అనేది तुला कबुली करणे ఎవరి వల్ల కాదు, कोणाकडनं होणार नाही, ఆ దేవుని వల్ల అవుతుంది. त्या परमेश्वराकडून కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, म्हणून देवाच्या ఇక్కడ ఈ मुलांनो, సమయంలో ఏంటంటే आणि ह्या वेळेस తన్ను తాను పరీక్షించు. स्वतःची परीक्षा स्वतः करणे. అర్థమవుతుందా? तुमच्या लक्षात आलंय का? ఇది చాలా ప్రాముఖ్యం. अत्यंत गंभीर वेळ. ఒకవేళ నువ్వు అలా పరీక్షించుకోకుండా, आणि अशी परीक्षा न केल्यास, ఒకవేళ అనాలోచనగా గాని दुसऱ्या विचाराने, అలవాటుగా గాని सवयीप्रमाणे నువ్వు బల్లో చేవేస్తే, मेजामध्ये भाग ఆ కింద घेतल्यानंतर మాట ఉంది చూడమ్మా. त्या ठिकाणी काय वचन खाली पहा. కొరింథీయులకు రాసిన పత్రికలోనే మాట ఉంది చూడండి. క్రాస్ ఆ కింద చదవండి. ప్రభు శరీరం అని వివేచింపక ప్రభు శరీరం అని విమోచించక తిని త్రాగువాడు తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తనకు త్రాగుచున్నాడు శిక్షావిధి కలుగుటకే తిని తిని త్రాగుచున్నాడు. తాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు మీలో బలహీనులు అనేళ్ళు బలహీనులు, రోగులనై ఉన్నారు ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. నిద్రించుచున్నారు. कारण त्या शरीराचे मर्म ओळखल्याशिवाय जो खातो पितो खाण्याने पिण्याने आपणावर ఒకవేళ जाऊन గాని నువ్వు పరీక్షించుకోకుండా, तुम्ही जर परीक्षा केली नाही ఒకవేళ గాని నువ్వు పాలు పొందితే आणि याच्यात भाग घेतल्यानंतर చాలా భయంకరమైన పరిస్థితి. अत्यंत भयंकर परिस्थिती तुमची మొట్టమొదటిది होईल. ఏంటండి? सर्वप्रथम काय होईल? ఏం చెప్ప, ఇందువలన అనేకులు బలహీనులైపోయారు. आणि पुष्कळ जण दुर्बळ आहेत. ఏంటి బలహీనత? आणि दुर्बळ काय आहे? ఆత్మీయ బలహీనత. आत्मिक दुर्बळता. ఆత్మీయ బలహీనత నువ్వు పరీక్షించుకోకుండా, आणि आत्मिक बलहीनता दुर्बळता, ఆత్మీయ పతన జీవితాన్ని నువ్వు పరీక్షించుకోకుండా, आत्मिक पतनाचं जीवन परीक्षा न నువ్వు करता గాని పాలు పొందితే तुम्ही जर मेजामध्ये भाग घेतला, ఇంకా బలహీనుడు అవుతావు. आणखीन दुर्बळ होण्याची परिस्थिती होईल. ఇంకా బలహీనుడు అవుతావు. आणखीन दुर्बळ होणार. ఎంతగా బలహీనుడు అయిపోతావు అంటే किती दुर्बळ होणार. పాపము నిన్ను లొంగ తీసుకుంటది. आणि पाप तुला आपल्या आधीन तो घेईल पाप. చేదైన వేరు నీలో మొలుస్తుంది. आणि जे नाही उगवावं तसेच मूळ तुझ्यामध्ये నీ उगवेल. జీవితం ఏమైపోద్దంటే तुझं जीवन कसं होईल? ఆ చివరి స్థితి పతనం అయిపోతావు. शेवटी तुझं पतन होणार. కనుక ప్రియమైన వారలారా, म्हणून माझ्या प्रियानो, అలాంటి స్థితిలోకి రాకుండా अशा परिस्थितीत न येता మనం బలవంతులు కావాలంటే आणि आपण बलवान होण्यासाठी మనం ఏం చేయాలంటే काय केलं पाहिजे? దేవుని సన్నిధానంలోకి రావాలి. परमेश्वरच्या सानिध्यात आलं ఆయన पाहिजे. సహాయం కొరకు రావాలి. त्याच्या सहाय्यासाठी आलं पाहिजे. కనుక రెండో విషయం ఏంటంటే, दुसरा विषय काय आहे? రోగులుగా ఉన్నారు.
आणि पुष्कळ आजारी आहे ఏంటి రోగం ఇది? आणि पुष्कळ आजारी काय ఆత్మీయమైన రోగం. आत्मिक आजार आहे. ఏం రోగమో తెలుసా? काय आजार आहे? అపరాధముల చేత పడు మనలను आणि अपराधामध्ये पडलेले आपण ఒక రోగంలోకి పడి ఇంకా అంటే మనం ఆత్మీయమైనటువంటి క్షీణ దిశలోకి వెళ్ళిపోతాం. आणि आत्मिकता क्षीणतामध्ये आपण जाऊ शकतो. ఒక మాట ఉంది, एक शब्द वचन आहे ఇర్మియా గ్రంథంలో ఉంది కదా 33 అధ్యాయం. ఇర్మియా హృదయం అన్నిటికంటే आणि मन सर्वात कपटी आहे. చెప్పండి, ఆ వాక్యం చదవనమ్మా. आणि इर्मिया 33:9 मध्ये హృదయం అన్నిటికంటే మోసకరమైనది, आणि हृदय सर्वात कपटी आहे. అది ఘోరమైన ते వ్యాధికరం. असाध्य रोगाने ग्रस्त आहे. అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, माझ्या प्रिय ఘోరమైన వ్యాధి ते असाध्य रोगाने ग्रस्त आहे. హృదయానికి ఉన్నది. अंतकण ఆ రోగం ఏం చేస్తుందంటే ते काय करतो పైకంతా బాగానే ఉంటది, आणि वरून चांगले दिसतो లోపల మాత్రం మొత్తం తినేస్తది. आणि आतनं सगळं खाऊन टाकतो. ఒక రకంగా చెప్పాలంటే షుగర్ వ్యాధి లాంటిది. आणि शुगर आजाराप्रमाणे आहे కాబట్టి చాలా ప్రమాదమైంది. आणि अत्यंत घातक आहे అది పాపపు రోగము. आणि पापाने भरलेला रोग आहे. ఇంకో మాట ఏంటంటే आणि अशा प्रकारे చాలా మంది నిద్రిస్తూ ఉన్నారు. आणि पुष्कळ झोपी गेले आहे. ఏంటి నిద్రావస్థ అంటే? आणि निद्रे म्हणजे काय ఈ आहे? నిద్ర ఏం చేస్తామంటే, आणि पुष्कळ निद्रा నేను చాలా బాగున్నాను, मी चांगला आहे, నాకేమీ లోటు లేదు मला कुठली कमतरता అని नाही म्हणून వాత వేయబడినట్టు మనస్సాక్షిలోకి వెళ్ళిపోతాం. आणि जे आपलं मन विवेक बुद्धी आहे అప్పుడు त्याच्या మనకి ఏం అర్థం కాదు. आणि आपल्याला काही నువ్వెవ్వరు ఏమి చెప్పినా कुणी काही सांगितलं అది तर నీకు వంట పట్టదు, तुमच्या लक्षात येणार नाही, నీకు బోధ పట్టదు, तुम्हाला समजणार नाही. నీవు చేసే పని చేస్తావు. तुला जे करायचं तू करत राहणार. అర్థమైందా? तुमच्या लक्षात నువ్వు త్వరగా చేసేయమంటది. आणि म्हणून तेच लवकर तू कर నువ్వు म्हणतो. ఏ పని చేయడానికైనా कुठलंही काम करण्यास వెనుకంజు ఆడవు. मागे तू होत దాన్ని नाही. ఏమంటామంటే त्याला काय म्हणतं? నిద్రాస్థానం అంటాం. आणि निद्रेच्या अवस्थेत आहे. అలా ఉండకున్నట్లుగా असं न राहता మనం పరీక్షించుకోవాలి. आपण परीक्षा करूया. ఈ వాక్యములో మనం చూసినట్లయితే రెండో భాగంలో आणि दुसऱ्या वर्षामध्ये पाहिलं ఆది కాండములోకి రండి. आणि उत्पत्ती पुस्तकात ఆది या. కాండము 43 అధ్యాయం చూసినట్లయితే आणि उत्पत्ती 43 अध्याय ఇక్కడ ఒక మంచి సందర్భం వస్తూ ఉంది. आणि या ठिकाणी चांगला संदर्भ आहे. ఇక్కడ ఏ విధంగా వాళ్ళు పరీక్షించుకుంటూ వచ్చారో, आणि या ठिकाणी कशी परीक्षा करत ఏ आहे, విధంగా వాళ్ళ పతనాలు జ్ఞాపకం చేసుకుంటూ त्यांचं వచ్చినారో, पतनाचं त्यांनी स्मरण कसं దేవుని केलं, వాక్య వెలుగులో ఎలాగా పరీక్షించుకొచ్చినారో, परमेश्वरच्या वचनामध्ये कशी परीक्षा ఏ केली, విధంగా వారు విందు ఆరగిస్తూ आणि వచ్చినారో या ठिकाणी जो मेजवानी आहे कसा त्याचा ఒకసారి మనం स्वाद గమనిద్దాం. घेतला आहे. या ప్రియమైన ठिकाणी దేవుని బిడ్డలారా, देवाच्या मुलांनो 43 అధ్యాయము 43 अध्याय 1వ వచనం చదవండి. एक वचन 43 1వ వచనం. 43 एक वचन वाचा. ఆ దేశమందు ఆ దేశమందు కరువు భారంగా ఉండెను గనుక కరువు భారంగా ఉండెను కనుక. त्या ठिकाणी देशात दुष्काळ कडक होता. ప్రియమైన దేవుని బిడ్డలారా, देवाच्या मुलांनो ఆ దేశం అంటే तो देश म्हटला, ఏ దేశం చెప్పండి? कुठला देश सांगा? కనాను దేశం. कनान देश. కనాను దేశం పరిస్థితి ఎలా ఉంది? कनान देशाची स्थिती कशी आहे? వాగ్దాన దేశము. तो अभिवचनचा देश आहे. దేవుడు అబ్రహాముకి, देवाने अब्राहमाला, యాకోబుకి, याकोबाला, ఇస్సాకుకి इसाकला వాగ్దానం చేశాడు. अभिवचन दिला ఏ आहे. వాగ్దానము? काय अभिवचन दिला? పాలు తేనెలు ప్రవహించేది. दुधा मधाचे प्रवाह वाहत तो ఎలాంటి देश. దేశం అది? कसला देश आहे? పాలు దేశం దేశం. दूध मध वाहत ఆ आहे. దేశమందు त्या देशामध्ये ఏమొచ్చిందట? काय आलं आहे? కరువు వచ్చింది. दुष्काळ पडला आहे. ఏం కరువు? कसला दुष्काळ? కరువు. दुष्काळ आहे. ఏం కరువు అది? काय दुष्काळ आहे? పాలు తేనెలు ప్రవహించే దేశంలో दुधा मधाचा प्रवाह वाहणारा देश కరువు आहे. రావటం ఏంటిది? त्या ठिकाणी दुष्काळीने काय आहे ఆలోచిద్దాం ఒకసారి. याचा గమనించండి. विचार आपण करूया. అర్థమైందా ప్రియమైన వాళ్ళారా? तुमच्या लक्षात आलं प्रियानो? ఆమోసు గ్రంథము, आमोस ఒకసారి पुस्तक తీయండి. आमोस पुस्तक ఆమోసు గ్రంథము, आमोस पुस्तक ఆమోసు గ్రంథము आमोस पुस्तक 8వ అధ్యాయము आमोस पुस्तक त्याचा 8वा अध्याय 11వ వచనాన్ని జ్ఞాపకం చేయండి. त्याचा 11 वचन वाचा. రాబో దినములందు రాబోవు దినములందు దేశంలో నేను క్షామము పుట్టింది, దేశములో నేను క్షామము పుట్టింతును. అది చాలు. प्रभू परमेश्वर म्हणतो, पहा असे दिवस येत आहे ఇది की त्यात జాగ్రత్త గమనించాలి. मी देशावर दुष्काळ आणीन. पहा, రాబోవు దినములందు, आणि येणाऱ्या दिवसात రాబోవు దినములందు. आणि असे दिवस येत आहेत. ఏ దినాలవి? कसे दिवस येत आहेत? దేవుని దినాలు. परमेश्वरचे दिवस, నీ దినం చేసే దినం. तुमचा दिवस करण्याचा दिवस. అర్థమవుతుంది మీకు? तुमच्या लक्षात నా आलं? తెలుగు అర్థమవుతుంది మీకు? हा. కనుక మనం దినం చేసే దినమే ఒక आणि సమయం వస్తుంది. आणि आपला दिवस जो करण्याचा दिवस येत आहे, నువ్వు సరిగ్గా పరీక్షించుకోలేదనుకో, आणि तुमची परीक्षा गेली नाही దేవుడే तर పరీక్షిస్తాడు. परमेश्वर तुझी परीक्षा करेल. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పరీక్షించుకుంటే परमेश्वर संधी नंतर परीक्षा నువ్వు घेतल्या అదృష్టవంతుడివి. तू अत्यंत भाग्यवान आहेस. అతిక్రమములు దాచిపెట్టువాడు जो अपराध झाकून ठेवतो వర్ధిల్లడు. त्याची वाढ होत नाही. ఒప్పుకొని విడిచిపెట్టువాడు जो कबुली करून सोडून देतो కనికరం పొందుతాడు. त्याच्यावरती दया होते. అర్థమవుతుందా? तुमच्या लक्षात ఆయన आलं का? దయాళుడు, तो दयायुक्त आहे, దీర్ఘశాంతుడు, दीर्घ शांत आहे, క్షమించుటకు మంచి మనసు గలవాడు. आणि क्षमा करण्यास चांगलं అయ్యా अंतःकरण. నువ్వు ఎంతో మంచి వాడివి, तू किती चांगला आहेस, అత్యున్నతమైన దేవుడిని ఆరాధన చేస్తున్నాం. आणि आपण आराधना करतो अत्युच्च स्थानावरती At the निवास same करतो. time,
त्याच वेळेस ఒక నాణ్యానికి రెండు వైపులు ఎలా అచ్చులు ఉంటాయో आणि एका नाण्याला दोन बाजू असतात రెండో వైపు మనకు అర్థం కాదు. दुसरी बाजू लक्षात येत नाही ఆయన కొదమ సింహంలా आणि రాబోతున్నాడు. तो गरजणारा सिंहासारखा तो येईल. వచ్చువాడు త్వరగా వచ్చున్నాడు. येणारा लवकर येईल. ఫస్ట్ లో చాలా సాత్వికుడిగా వచ్చినాడు, असं पहिल्यांदा अत्यंत सात्विक ప్రేమతో मौन వచ్చినాడు. प्रेमयुक्तने आला. ఆ ప్రయాసపడి భారం మోసుకుని జనులను నా యొద్దకు రమ్మని పిలిచాడు. अहो कष्टी भाराकांत जनो तू मजकडे या. ప్రేమను చూపించేవాడు. त्यांनी प्रीती दाखवली. రెండోసారి రాబోతున్నాడు. जेव्हा ఆయన दुसऱ्यांदा येईल ఆయన ఖడ్గాను చేదబడుతూ त्यांनी ఉన్నాడు. तलवार हातात घेऊन येईल. ఆ సమయంలో त्यावेळेस అక్రమము చేయవారులారా आणि दुष्कृत्य करणारे నా యొద్దకు వెళ్ళిపో. माझ्यापासून निघून जा. అయ్యో हे अहो అయ్యో అయ్యో. అర్థమవుతుందా? तुमच्या लक्षात హబక్కు గ్రంథం అదే మాట ఉంది. हबक्कूच्या ఒకసారి చూడండి हबक्कूच्या హబక్కు గ్రంథము हबक्कू ఆ पुस्तक మాటని జ్ఞాపకం చేసుకుందాం. आपण वचन पाहूया. ఇప్పుడు చదివినటువంటి విషయంలో या ठिकाणी वाचलेल्या वचनामध्ये రెండో అధ్యాయము हबक्कू पुस्तक दुसरा अध्याय 13వ వచనం చదవండి అయ్యా. हबक्कू 2:13 वाचा. ఆ, జనములు ఆ, ప్రయాసపడుదురు గాని ఆ. అగ్ని పాలవుదురు. ఆ, వ్యర్థమైన దాని కొరకు ఆ. కష్టపడి ఆ. జనులు క్షీణించుదురు. ఆ. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతని అగును కదా. చాలు. पहा ఇప్పుడు लोकांच्या श्रमाची फलप्राप्ती अग्नीला भक्ष होते. హబక్కు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే आणि हबक्कू या ठिकाणी काय सांगत आहे? ఇక్కడ రెండో వచనం చూసినట్లయితే दुसरं वचन पाहिलं तर యెహోవా यहोवा నిన్ను గూర్చిన వార్త విని तुझी वार्ता ऐकून భయపడుచున్నాను. घाबरलेले आहेत. ఏంటి భయపడటం? काय घाबरणं आहे? యెహోవా परमेश्वर నిన్ను గూర్చిన వార్త విని तुझ्याविषयी वार्ता నే ऐकून భయపడుచున్నా. मी घाबरत आहे. అయ్యో अयो అని మన అర్థం ఇక్కడ. आणि या ठिकाणी अर्थ आहे. ట్రాన్స్లేషన్ చాలా గమనించండి ప్రియమైన. आणि या ठिकाणी भाषण आहे का? హబక్కు ప్రవక్త हबक्कू ఎవరి संदेष्टा. గురించి బాధపడుతున్నాడు ఇక్కడ? कोणाविषयी तो वेदना होत ఎవరి आहे? గురించి భయపడుతూ ఉన్నాడు? कोणाविषयी घाबरत आहे? నిన్ను గూర్చిన వార్త. तुमच्याविषयी నిన్ను वार्ता. గూర్చిన వార్త అంటే तुमच्याविषयी वार्ता నిన్ను जे- గురించి నీ ప్రజలకు గురించినటువంటి వార్త. तुमच्या लोकांच्या विषयी जी वार्ता నీ आहे, ప్రజల గురించిన వార్త. तुमच्या लोकांविषयी वार्ता आहे. అనేకమైన సందర్భాల్లో पुष्कळ वेळा మన తల్లిదండ్రులు आपले माता पिता మనం చదువుకున్న సందర్భాలలో आपण जेव्हा शिक्षण घेत होतो అక్కడ మంచిగా ఉన్న వార్త విన్నప్పుడు तेव्हा चांगलं आपल्याविषयी చాలా वार्ता సంతోషిస్తారు. त्यांना आनंद होतो. అలా కాకుండా तसं न होता ఇటీవల కాలంలో పేపర్లు వేస్తూ ఉన్నారు. आणि या काळामध्ये पेपरमध्ये वार्ता समाचार పూణేకి సంబంధించినటువంటి पुणे विषयी जो समाचार ఫలానా నగర్లో సంబంధించిన ఆయన बातमी आहे ఆస్ట్రేలియాలో ऑस्ट्रेलियामध्ये చనిపోయినాడు. तो मेला आहे. అమెరికాలో अमेरिकेमध्ये చనిపోయినాడు. ఈ मेला. వార్తలు వింటున్నామా? तुम्ही ఈ వార్త విన్నప్పుడు बातमी ऐकत आहे का? తల్లిదండ్రులకి ఎంత బాధ అనిపిస్తుంది? आई वडिलांना किती वेदना होत असेल. అర్థమవుతుందా? तुमच्या लक्षात आलं? అర్థమవుతుందా మీకు చెప్పే तुमच्या మాట? लक्षात आलेलं का? కనుక ప్రియమైన వర్లరా म्हणून माझ्या प्रियानो ఇక్కడ హబక్కూకు చెప్తున్న మాట ఏంటంటే अबू काय सांगत आहे? యెహోవా परमेश्वर నిన్ను గూర్చిన వార్త విని तुझ्याविषयी ऐकून నేను భయపడుచున్నా. मी घाबरत आहे. రెండో వచనంలో చూసినట్లుగా दुसऱ्या वचनामध्ये దేని గురించి బాధపడుతున్నాడంటే दुसऱ्या विषयी कशा 14 వచనం చదవండమ్మా. 13 वचन वाचा. జనములు ప్రయాసపడుదురు గాని आणि लोक श्रम करतील పాలవుదురు. अग्नीला भक्ष होते. ప్రియమైన దేవుని బిడ్డలారా म्हणून देवाच्या मुलांनो మన ప్రయాస आपलं श्रम క్రీస్తునందు వ్యర్థము కాలేదని నేను వాక్యం చెప్తాను. ख्रिस्तामध्ये श्रम आपले व्यर्थ होणार नाही. కానీ నీవు పడుతున్నటువంటి ప్రయాస तुझे श्रम క్రీస్తునందు పడట్లేదు. ख्रिस्तामध्ये तू श्रम నువ్వు करत नाही. పడుతున్నటువంటి ప్రయాస तुझे जे श्रम आहेत దేవునిందు పడట్లేదు. परमेश्वरामध्ये श्रम घेत नाही. లోకములో जगामध्ये నీ కొరకు, तुझ्यासाठी, నీ కుటుంబం కొరకు, तुझ्या कुटुंबासाठी, నీ వ్యక్తిగత జీవితం కొరకు, వ్యక్తి జీవనాसाठी, నీ పతనం కొరకు కష్టపడుతూ तुझ्या ఉన్నావు. पत्नासाठी तू కనుక श्रम घेत आहेस. అదేమవుతుందంటే काय होत आहे? క్షీణించుతున్నారు. त्यामुळे ते क्षीण होत आहे. అర్థమవుతుందా? ఫస్ట్ మాట చూడమ్మా. पहिलं वचन వ్యర్థమైన దాని కొరకు కష్టపడి आणि व्यर्थ ఆ गोष्ट- జనులు క్షీణించుదురు. नष्ट होत आहे. కనుక ప్రభువా యెహోవా నిన్ను కూర్చిన వార్త విని आणि परमेश्वर तुझ्याशी నేను वार्ता భయపడుచు मी ఉన్నానంటున్నాడు. घाबरत आहे. రెండవ మాట చూసినట్లయితే दुसरं जर वचन पाहिलं వ్యర్థమైన దాని కొరకు కష్టపడుతూ ఉన్నా. आणि व्यर्थ गोष्टी तू कष्ट ఈ घेत असशील. లోకంలో या जगामध्ये మన కష్టము కూడా, आपले श्रम మన देखील ప్రయాస కూడా आपले श्रम प्रयत्न క్రీస్తులో ప్రయాసపడాలి. ख्रिस्तामध्ये श्रम कष्ट घेतले. దేవుని నుండి ప్రయాసపడాలి. देवामध्ये श्रम घेतले. క్రీస్తులో నీ ప్రయాస వ్యర్థము కాలేదు. ख्रिस्तामध्ये तू श्रम व्यर्थ जाणार नाही. క్రీస్తుకు వెలుపడ ख्रिस्ताच्या बाहेर నీ ప్రయాస బహు దుర్భరము. आणि त्याच्या बाहेर असले श्रम अत्यंत దానికి నీవు दुर्भाग्य. మూల్యము చెల్లించాలి. तुला त्या ठिकाणी दाम चुकता करावं కనుక लागेल. ప్రియమైన దేవుని బిడ్డలారా, म्हणून देवाच्या मुलांना మనం प्रियांनो, చదవబడినటువంటి భాగములో आणि చూసినట్లయితే हा वचन जे वाचलं आहे ఆది కాండం 43 అధ్యాయములో उत्पत्ती 43 मध्ये ఆ దేశమందు त्या देशात కరువు భారముగా ఉండెను. त्या देशात दुष्काळ कडक होता. కరువు భారముగా ఉండెను. देशात दुष्काळ कडक होता. ఏంది కారణం ఏంటంటే आणि मागचं कारण काय? వారు ప్రయాస పడుతున్నారు, आणि या ठिकाणी श्रम घेत आहे, వారు కష్టపడుతున్నారు, कष्ट भोग घेत आहे, కానీ परंतु అగ్ని పాలవుతుంది. ते सर्व अग्नीच जात आहे. కాబట్టి సమయం వచ్చినప్పుడు आणि वेळ आल्यानंतर యాకోబు తన కుమారులు పిలిచి याकोबाने आपल्या मुलांना అయ్యా, बोलून, मुलांनो చెప్పండి 42 అధ్యాయం చూడండి.
42వ అధ్యాయం 1వ వచనం చూడండి. आणि 42 त्याचं पहिलं वचन पहा. చదవండి అమ్మా. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచున్నారు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూస్తున్నారు. తన కుమారులతో నేను తనకు అర్థమవుతుందమ్మా ఇప్పుడు? याकोबाने ऐकले की मिस्र देशात धान्य आहे, तेव्हा तो आपल्या मुलास ఈ म्हणाला. వృత్తాంతం అంతా కూడా మనకు తెలుసు. आणि हा सर्व संदर्भ आपल्याला माहिती आहे. దేవుడు అన్ని కూడా పరిస్థితులను తారుమారు చేసే వ్యక్తివి. आणि सर्व परिस्थिती उलाढाल करणार ప్రియమైన దేవుని బిడ్డలారా, देवाच्या मुलांनो, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు परमेश्वर आपल्याला संधी देतो, అవకాశాన్ని సద్వినియోగం त्याचा చేసుకోవాలి. सदुपयोग केला पाहिजे. దేవుడు ఒక్కసారి ఇస్తాడు, परमेश्वर एकदा येईल, 2 సార్లు ఇస్తాడు, दुसऱ्यांदा देईल संधी, ఇంకొక 3వసారి ఇస్తాడు. तिसऱ्यांदा देखील संधी देईल. అవకాశం ఇచ్చినప్పుడు ఇస్తాడు, वेळ दिल्यानंतर संधी, అవకాశం దాడిపోయిన తర్వాత संधीचा उपयोग, నీ వల్ల ఏమి కాదు. संधी అయితే ఇక్కడ उलटून మనం गेली काय గమనించినట్లయితే करायचं? या ठिकाणी लक्ष दिल्यानंतर యాకోబు వాగ్దానం చేయబడినవాడు, आणि याकोबाला अभिवचन తన दिलं, పితరులకు ఇచ్చిన వాగ్దానంతో ఉన్నటువంటి వాడు. त्याच्या पित्रा पूर्वजांना दिलं अभिवचन. యాకోబుకున్నటువంటి 12 మంది కుమారులు కూడా याकोबाचे 12 मुले, 11 మంది కుమారులు, 11 मुले, ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరేంటి? एक मुलगा आहे, त्याचं नाव काय? యేసోపుకు వ్యతిరేకంగా ఉన్నారు. येशूब त्याच्या विरुद्ध అవన్నీ आहे. కూడా మనకు వృత్తాంతం తెలుసు. आणि हा संदर्भ आपल्याला माहिती आहे. ఏమేం చేయాలి చెప్పండి? काय झालं? యాకోబు కుమారులు, याकोबाचे मुलं, ఆ చిన్న కుమారుడు యేసోపుని लहान धाकटा जो ఏం చేశారు చెప్పండి? येशूबाला काय केलं आहे? ఏం చేశారు काय చెప్పండి? केलं सांगा. बाकीच्या भावांनी ప్రేమించారా? त्याच्यावरती प्रीती केली ప్రేమించారా? नाही. అవన్నీ విషయాలు ఉన్నాయి, సమయం లేదు మనకి. आणि सर्व काही गोष्टी वेगळ्या आहेत. ప్రేమించలేదు అన్ని. प्रीती केली नाही. చాలా విషయాలలో पुष्कळ गोष्टीमध्ये వ్యతిరేకంగా ఉంటూ त्याच्या వచ్చిన विरुद्ध वागले. యేసోపు చెప్పే మాటలు येशूब जेव्हा बोलत వారికి బోధపడలేదు. त्याच्या मनी आलं नाही. యేసోపుకు వచ్చే కళలు కూడా येशूबाला पडलं మనకు అర్థం स्वप्न, కావట్లేదు. त्यांना लक्षात आलं नाही. ఒకసారి యేసోపు కలగన్నాడు. एकदा येशूबाला स्वप्न ఏమని पडलं. కలగన్నాడు? काय स्वप्न पडलं? సహోదరులారా, भावांनो, యేసోపుకున్నటువంటి ప్రధానమైన డ్యూటీ ఏం తెలుసా? येशूबाला काय त्याचं काम? అన్నదమ్ములకు అన్నం తీసుకెళ్ళి त्यांना भोजन पुरवणे. వారందరూ కూడా పొలంలో పనిచేస్తూ आणि ఉండేవారు. सर्व शेतामध्ये काम చిన్న करत. కుమారుడైనటువంటి యేసోపు आणि येशूब जो వారికి धाकटा భోజనం తీసుకెళ్తూ त्यांना ఉండేవాడు. भोजन घेऊन जाऊन पुरवणे. తీసుకెళ్తున్న క్రమంలో आणि घेऊन जात ఆ असताना పొలంలోకి వెళ్ళి जेव्हा तो शेतात गेला, అనేకమైన సందర్భాలు దేవుని మాటలు పంచుకునేవారు. पुष्कळ वेळा देवाची वचन तो सांगत असे. ఒకసారి కల వచ్చింది. एकदा त्याला स्वप्न ఏమని पडलं. కల వచ్చిందట? काय स्वप्न आलं? మీ అందరి పనులు तुमच्या सर्वांची నా पेंडी పనికి माझ्या पेंडीला, మోకరించి నమస్కారం చేస్తుంది. तुमच्या सर्वांची पेंडी माझ्या पेंडीला नमन करत होते. ఏం కల వచ్చింది? काय स्वप्न आलं? అందరి పనులట. आणि सर्वांची पेंडी, పని అంటే తెలుసు కదమ్మా, పొలంలో पेंडी म्हणजे जे धान्य అన్ని మనం कापलं, కట్టలు కడతాం కదా, धान्य कापल्यानंतर त्याची पेंडी बांधली जाते. ఆ పనులన్నీ కూడా आणि त्या पेंडी అన్ని లేసి सर्व उभे राहून యేసోపు పనికి ముక్కిని. येशूबाच्या पेंडीला नमन करत होते. ఈ మాట చెప్పాడు. ही गोष्ट ఎలా सांगितली. ఉంది సహోదరులకి? आणि त्याच्या भावाला कसं एरा? वाटलं? का रे, నీ పని అంత పెద్దదా? तुझी पेंडी फार मोठी आहे का? నువ్వు అంత గొప్పోడువా? तू मोठा आहेस का? మా పనులు माझी पेंडी, నీ పనులకు మొక్కటం ఏంటి? तुझ्या पेंडीला नमन करणे काय? हे काय बात ఇది आहे? ఎట్టి పరిస్థితి కాకూడదు. कशी परिस्थिती होऊ नये. ఇది మనసులో పెట్టుకున్నారు. आणि हे त्यांनी आजच्या ఇలా मनात ठेवलं. చాలా విషయాలు ఉన్నాయి. पुष्कळ गोष्टी आहेत. యేసోపు అన్నదమ్ముల యొక్క యేసోపు అన్నదమ్ములు येशूबाचे भाऊ, ఆ యాకోబు కుమారులకు పతనాలన్నీ కూడా याकोबाच्या వారు मुलांचं చేసే విషయాలన్నిటిని కూడా त्यांच्या सर्व करणारी कामं తండ్రికి చేరవేస్తూ ఉండేవాడు. त्यांना सांगत असे. అక్కడ ఏం జరిగినా पित्याला काही వీళ్ళు చెప్పేవాళ్ళు కాదు. आणि पित्याला येऊन सगळं सांग- కుమ్మక్కయ్యేవాళ్ళు. आणि सगळं येऊन सांगत असे. ఈయన ప్రత్యేకంగా ఉండేవాడు. आणि हा वेगळा असेल तो యేసోపు చెప్తూ ఉన్నప్పుడు येशूब सांगत असताना తండ్రి విన్నప్పుడు पित्याने తండ్రి ऐकल्यानंतर, వాళ్ళని అడుగుతుంటే, त्यांना विचारल्यानंतर, అరే ఇది ఎట్లా తెలుసు నీకు? आणि हे कसं तुला माहिती? पित्या असं म्हणत असे. అర్థమవుతుందా? तुमच्या लक्षात आलं? నీకు తెలియకపోతే దేవునికి తెలీదా? तुला माहित नाही तर परमेश्वर ఆయన माहित. హృదయాల్ని పరిశోధించేది. तो हृदय पारखणारा परमेश्वर आहे. చాలా సార్లు మనం అనుకుంటాం, पुष्कळ आपण विचार మనకు करतो, తెలియదు అనుకుంటాం. आपल्याला माहित नाही. రెండవ మనకి రెండవ రాజుల గ్రంథంలో दुसऱ्या राजा पुस्तक मध्ये 7వ అధ్యాయంలో తీన అవసరం లేదు. काढण्याची गरज नाही. అక్కడ दुसऱ्या ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. दोन व्यक्ती आहेत. ఎవరున్నారు? ఏలియా ఉన్నారు. एलिया आहे, ఆయన ముసలివాడు, तो म्हातारा आहे, దృష్టి మాంద్యం కలిగిన వాడు. त्याला दृष्टी मंद झाली आहे. ఆయన దగ్గర పరిచయం చేస్తున్నాడు. त्याच्याकडे सेवा करणारा एक दुसरा व्यक्ती आहे, గెహాజీ ఉన్నాడు. ఆయన. गेजे आहे. గెహాజీ ఏం చేశాడు? गेजेने काय केलं? నయమాను యొక్క తెచ్చినటువంటి నయమాను తెచ్చినటువంటి नामाने आणलेलं ఆయన వస్త్రములు, ते वस्त्र, సీనార్ వస్త్రాలు शिनारचे ते वस्त्र, తీసుకుంటానికి నా యజమానికి మనసు లేదు. त्याला मन नाही माझ्या धन्याला. ఏం చేశాడు? काय केलं? మనసున్న ఆయన मनसूत असलेलं त्या धन- పరిగెత్తుకుంటూ పోయాడు. तो धावत गेला त्याच्या मागे తీసుకున్నాడు रथाच्या కదా? मागे. त्याने जाऊन घेतला आहे వచ్చాడు. गेजेने, परत आला. మరి తెలియకుండా न कळता మూతి దుడుచుకొని त्याने तोंड पुसला आहे చేయకుండా కూర్చున్నాడు. आणि कुठले आवाज न करता అప్పుడు त्याने- ఏమన్నాడు ఏలియా? एलिया काय म्हणाला? గెహాజీ, गेहजी, నీవు तू నయమానుతో వెళ్ళినప్పుడు नामानाबरोबर నా गेल्यानंतर మనసు నీతో కూడా రాలేదు. माझं मन तुझ्या बरोबर आलं नाही का? అర్థమైందా ప్రియమైన వర్లారా? तुमच्या लक्षात आलं మనం प्रियानो? అనుకుంటాం అనే సందర్భాలలో आणि पुष्कळ आपण మా विचार करतो, యజమానుడికి మనసు లేదు, माझ्या धन्याला మా मन नाही, యజమానికి దృష్టి లేదు, माझ्या धन्याला दृष्टी नाही, ఆయనకి ఏమి కనపడదు, त्याला काही दिसत నేను नाही, చేసి నీకు కనపడవు मी అనుకుంటాం. जे काही करतो त्याला माहित नाही. కానీ ఆంతర్యములు परंतु పరిశోధించేవాడు हृदय पारखणारा परमेश्वर आहे, तो आहे. చివరికి ఏమైపోయింది? గెహాజీ పరిస్థితిలో शेवटी गेहजीची काय ఆయన परिस्थिती आहे? పరిగెత్తాడు. तो पळाला आहे. దేనికోసం పరిగెత్తాడు? कशासाठी पळाला आहे? సీనార్ వస్త్రాలు, ते चिनारचे वस्त्र,
वस्त्र బంగారం घेतलं. కోసం, सोन्यासाठी, ద్రాక్షత కోసం द्राक्षासाठी పరిగెత్తి వచ్చాడు. तो అవన్నీ धाव విషయాలు घेतली. తెలుసు కదా మనకి. सर्व गोष्टी माहित అయితే आहे. చివరికి ఏమైంది? शेवटी काय झालं? ఆయన పరిగెత్తింది సీనార్ వస్త్రాల కోసం त्या కాదు, वस्त्रासाठी धावून पळाला. బంగారం కోసం కాదు, सोन्यासाठी नाही, దేని కోసం పరిగెత్తాడు? त्यासाठी कुष्ठरोग. ఒక ఆయన విడిచిపెడితే आणि एकाने कुष्ठरोग सोडला, ఈయన తగిలించుకున్నాడు. त्याने आपल्याला अंगावरती घेतला आहे. ఒక ఆయన విడిచిపెడితే एकाने सोडला आहे, ఈయన తగిలించుకున్నాడు. त्याने घेतला आहे. మన కూడా మన జీవితాల్లో కూడా आणि आपले जीवन देखील असं అనేకమైన సందర్భాల్లో पुष्कळ वेळा విడిచిపెట్టాలని ఇచ్చి విడిచిపెట్టాం. ज्या गोष्टी सोडल्या पाहिजे सोडत नाही. దేవుడు మనకి పరీక్షిస్తున్నప్పుడు, आणि परमेश्वर आपली परीक्षा దేవుని घेतो. వాక్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నప్పుడు, वचनाद्वारे सांगत నా असताना కుమారుడా, माझ्या मुला, నా కుమార్తె, माझी मुली, ఇది విడిచిపెట్టు, हे सोडून टाक, ఇది నీకు మంచిది हे కాదు. तुला चांगलं नाही. అనేకమైన సందర్భాల్లో पुष्कळ वेळा ఏలియా తన కుమారుతో చెప్తాడు, एली आपल्या मुलांना म्हणाला, నా చెవిని వినపడది, माझ्या कानाला నా ऐकलं, కుమారులారా, माझ्या मुलांनो, ఇది మంచిది కాదు, हे चांगलं नाही. ఇది మంచిది కాదు. माझ्या कानाने ऐकलं, हे चांगलं విడిచిపెట్టమన్నప్పుడు नाही. सोडून टाका, सोडून टाका. విడిచిపెట్టినప్పుడు सोडल्यानंतर మన జీవితాల్లో ఆత్మీయ సంక్షోభం వస్తుంది. आणि आपल्या जीवनामध्ये आत्मिक सेम कुशल కనుక आहे. ప్రియమైన వారలారా, म्हणून माझ्या ఇక్కడ प्रियानो, మనం గమనించినట్లయితే या ठिकाणी लक्ष ఆ दिलं. దేశంలో కరువు వచ్చింది. त्या देशामध्ये दुष्काळ ఆ पडला. కరువు ఎవరు కలుగు చేశారు? आणि दुष्काळ कोणी? దేవుడే కలుగు చేశాడు. परमेश्वराने दुष्काळ చాలా आणला. జాగ్రత్తగా గమనించినట్లయితే आणि लक्षपूर्वक ఈ నా ऐकलं, జీవితంలో కూడా तुमच्या माझ्या जीवनामध्ये దేవుడు విడిచిపెట్టాడు. कधी तुम्हाला सोडणार नाही परमेश्वर. ఎందుకంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, कारण परमेश्वर सोडणारा परमेश्वर ఆయన आहे. నీతో కూడా ఎల్లవేళ వచ్చే దేవుడు. आणि प्रत्येक क्षणी तू तुमच्यावर నువ్వు येणार. ఎక్కడికి పోయినా కూడా నీతో వస్తూ तू ఉంటాడు. कुठे गेला तरी तू येणार నువ్వు आहे. ఎప్పుడైతే ఆత్మీయ రక్షణ పొందుతావో, जेव्हा आत्मिकरित्या तो तारण होतं, ప్రభువుని అంగీకరిస్తావో, परमेश्वर स्वीकार అప్పుడు करतो, నీ హృదయంలోకి వస్తాడు. तेव्हा तुझ्या अंतकरणात तू येईल. యోహాను సువార్త 1:12 ప్రకారం యోహాను సువార్త చూసినట్లయితే पहिला తన్ని అందరూ అంగీకరించారో, जितक्यांनी त्याचा स्वीकार केला, ఎవరైతే తన్ని విశ్వసిస్తారో त्याच्यावर विश्वास ठेवतात, వారందరికీ కూడా కుమారులు కుమార్తెలు కూడా అధికారం त्या ఇచ్చాడు. सर्वांना देवाचे मुले होण्याचा अधिकार तो అధికారం देतो. ఇచ్చిన తర్వాత एकदा अधिकार दिल्यानंतर నువ్వు విడిచిపెడతావు గానీ तू सोडशील, దేవుడు విడిచిపెట్టేవాడు परमेश्वर तुला सोडणार नाही. అర్థమైంది ప్రియమైన तुमच्या लक्षात आलं का వీళ్ళు प्रियानो? అనుకున్నారు, तुम्ही विचार केला, వీళ్ళంతా యాకోబు కుమారులంతా కూడా याकोबच्या मुलांनी विचार మాకేం केला, భయం లేదులే आपल्याला काय भीती नाही అనుకున్నాడు. विचार केला. వారు భయాన్ని విడిచిపెడతారు, त्यांनी भीती सोडली आहे. దేవుని వాక్యానికి అనుమతి ఇవ్వట్లేదు, परमेश्वर वचनाला अनुमती दिली नाही. పరీక్షించుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు. त्यांनी परीक्षा केली नाही. అప్పుడు ఏం చేశాడంటే तेव्हा काय झालं? దేవుడు కరువుని తీసుకొచ్చాడు. तेव्हा दुष्काळ आला आहे. అర్థమైందా ప్రియమైన వర్లరా? तुमच्या लक्षात आहे ఏం प्रियानो? కరువు తీసుకొచ్చాడు? कुठला दुष्काळ आला? ఆహారం సంబంధించిన त्या కరువు. ठिकाणी धान्याचा दुष्काळ. ఆమోస్ గ్రంథంలో ఇందాక చూసాం కదా, आमोसच्या पुस्तकात ఆమోస్ గ్రంథంలో ఏముంది? ఆమోస్ రాబో దినములందు आणि येणाऱ्या काळ, దేశములో క్షామము కలుగు చేస్తాను. येणाऱ्या दिवसात दुष्काळ येईल. క్షేమము కాదది, आणि त्या ठिकाणी క్షామం అంటే కరువు, सुकाळ नाही, दुष्काळ येणार आहे. కలమటి కరువు. दुष्काळ येणार आहे. ఎలాంటి కరువు వస్తుందో कसला दुष्काळ येईल? ఇక్కడ ఐగుప్తులో या मिस्र देशामध्ये యేసోపు కుమారులకు ఆహారం సంబంధించిన కరువు వచ్చింది కానీ याकोबाच्या నీ मुलांना జీవితంలో ఏ కరువు వస్తుందో చెప్పలేం. तुमच्या जीवनात कुठला दुष्काळी माहित नाही. మనకు కూడా 2019 2021 సంవత్సరంలో కరువు వచ్చింది. 1921 मध्ये ఆ కరువు 19 దెబ్బకి मध्ये त्या దేశమంతా అల్లకల్లోలం అయిపోయింది. दुष्काळ परिस्थिती बिघडली చాలా మంది ఆత్మీయులను కోల్పోయినాము. आणि पुष्कळ आत्मिकला पराभव झाला. ఆప్తులను కోల్పోతూ వచ్చిన आपल्या नातेवाईकांना ఎలాంటి దౌర్భాగ్య స్థితి అంటే, किती दुर्भाग्य स्थिती होती. నేను ముంబైలో ఒక ఆయన వింటూ వచ్చాను. आणि मुंबईने एका व्यक्तीने सांगितलं, కోటీశ్వరుడు, तो अत्यंत श्रीमंत मनुष्य, చాలా పెద్ద కోటీశ్వరుడు, कोट्याधीश मनुष्य होता. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 कोटी కుమారులు కుమార్తెలు ఉన్నాయి. मुले आहेत. చనిపోయిన తర్వాత मेल्यानंतर ఆయన విషయం ఏంటంటే, त्यांच्याविषयी काय झालं? ఆయన శరీరాన్ని జేసీబీతో పూడ్చిపెట్టారు. त्या जेसीबीच्या साहाय्याने त्याच्या मूठमध्ये दिली. అర్థమైందా? तुमच्या लक्षात आलं का? ప్రసంగ గ్రంథంలో చాలా విషయాలు చెప్పలేం కానీ उपदेशक पुस्तकात సరైన విధానంలో సమాధి కూడా చేయబడలా. आणि साधारण पद्धतीची ఎలాంటి समाधी केली व्यवस्थित केली परिस्थिती नाही. कशी परिस्थिती होती? బ్రతికున్నప్పుడు जिवंत असताना తండ్రిని విడిచిపెట్టలా, आणि భార్య భర్తని విడిచిపెట్టలేదు, आणि భర్తను పత్నిని భార్య ములాన- విడిచిపెట్టలేదు. पत्नीने नवऱ्याला పెనవేసిన सोडलं नाही. బంధముతోటి अशा प्रकारे जोडलेलं पण అల్లారు ముద్దుగా సాగుతున్న కాపురం आणि अत्यंत लाडाने बोललेला ఎలా संसार आहे. వచ్చింది? कशा झालं? విధి వచ్చింది, जेव्हा काळ आला వేరు చేసింది. त्यांना वेगळं केलं आहे. కనుక ప్రియమైన వారలారా, म्हणून माझ्या प्रियानो, ఎలాంటి కరువు జీవితంలో వస్తుందో अशा प्रकारचा दुष्काळ येईल తెలియదు, చెప్పలేము. आपण सांगू शकत దేశం नाही. చాలా గంభీరమైన పరిస్థితి. देश अत्यंत गंभीर परिस्थिती కనుక आहे. గంభీరమైన యోహాను మనకి మన లోకాసు వార్త लोक शुभवर्तमान, చూద్దాం, చూడండి. लोक शुभवर्तमान एकदा पाहूया. లోకాసు వార్త, लोक शुभवर्तमान, లోకాసు వార్త लोक शुभवर्तमान, 15వ అధ్యాయము लोक शुभवर्तमान 15वा अध्याय 14వ వచనం చదవండి. त्याचं 14 वचन वाचा. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా చాలా వాడు అదంతా
అంతయు ఖర్చు చేసిన తర్వాత त्याने आपले सर्व खर्चून ఆ टाकल्यावर దేశమందు కరువు రాగా. त्या देशात दुष्काळ पडला. ఇక్కడ ఒక ఆది కాండంలో ఒక దేశం చూసాము. आणि उत्पत्तीमध्ये एक देश ఆ पाहिला, దేశం పేరు కనాను. तो कनान देश आहे. అక్కడ ఒక కుటుంబాన్ని చూసాము. आणि कुटुंब पाहिलं आहे, యాకోబు కుటుంబము, याकोबचं कुटुंब आहे, వాగ్దాన కుటుంబము, अभिवचन असलेले कुटुंब आहे, పాలుతేనల దేశము. दुधा मधाचे కరువు प्रवाह देश వచ్చిందా आहे. లేదా? त्या ठिकाणी दुष्काळ आला किंवा नाही మనం అనుకుంటాం आपण देखील विचार करतो. నాకు చాలా పెద్ద ఉద్యోగం ఉంది, मला मोठी नोकरी आहे, నేను చాలా ఆరోగ్యవంతుణ్ణి, मला अत्यंत माझी तब्येत చాలా चांगली, ఆస్తి ఉంది, पुष्कळ पैसा आहे, నాకేంటి? मला काय? అర్థమైందమ్మా మీకు तुमच्या చెప్పేది? लक्षात आलं का? అనుకుంటాం. असा विचार करतो, కానీ परंतु ఎప్పుడు వస్తుందో केव्हा येईल ఎవరికి తెలియదు. कोणाला माहित नाही. కనుక ప్రియమైన వర్లరా, म्हणून माझ्या प्रियानो, యాకోబు తన జీవితంలో याकोबाने आपल्या जीवनात ఇలాంటి కరువు వస్తుంది అనుకున్నాడా? त्याने विचार केला असा दुष्काळ पडेल, ఆ కరువు రాలేదు. असा दुष्काळ. కనుక ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే आणि या ठिकाणी जर ఆ पाहिलं దేశమందు గొప్ప కరువు రాగా. आणि त्या देशात मोठा ఏ दुष्काळ దేశం ఇది? पडला. कोणचा देश ఏ आहे? దేశం ఇది? कुठला देश आहे? తప్పిపోయిన కుమారుడు దేశం. आणि या ठिकाणी उदळ्या पुत्राचा देश, తప్పిపోయిన కుమారుడు దేశం. उदळ्या पुत्राचा देश ఆ आहे. తప్పిపోయిన కుమారుడు आणि उदळा पुत्र వారి ఇంటిలో त्याच्या घरामध्ये సమృద్ధిగా ఉందట. संपूर्ण चांगलं संपत्ती వాళ్ళ चांगलं आहे, ఇల్లంతా కూడా సర్వ సమృద్ధితో ఉంది. सर्व ऐशोआराम आहे. వాళ్ళ తండ్రి కుమారుడు వాళ్ళంతా కూడా మంచిగా ఉన్నారు. आणि वडील आणि मुले మంచి चांगले- ఆస్తి పరులు. चांगले संपत्ती आहे. ఆస్తిని ఏం చేశాడు? त्यांनी संपत्ती काय నా केली? భాగం నాకు ఇమ్మని माझा हिस्सा मला द्या, తీసుకుని వెళ్ళిపోయాడు. तो घेऊन निघाला. ఎక్కడికి వెళ్ళిపోయాడు? कुठे गेला? దూర దేశానికి तो दूर देशी निघून गेला. ఈ ఈ- ఈ రోజుల్లో కూడా आजच्या काळामध्ये యవనస్తులు కావచ్చు, तरुण असो, మన కుటుంబంలో చాలా మంది పిల్లలు आणि आपल्या कुटुंबात पुष्कळ చాలా मुले దూర దేశానికి వెళ్తున్నారు. दूर देशात जातात. मुलं ఎందుకు దూర దేశానికి వెళ్తారు? कशाला दूर देशी जातात? పూణేలో ఏమిటి అందరు చూస్తారు కదా, पुण्यामध्ये सगळे पाहतील ఈ పక్క నుండి అందరు చూస్తారు కదా. आणि शेजारी सर्व पाहतील. ఏంటిది? काय आहे? నా జీవితం గురించి माझ्या जीवनाशी. దూరంగా ఉంటే ఎవరు చూస్తారు? आणि दूर असलं कोणी पाहणार नाही. అర్థమైందా? तुमच्या लक्षात आलं? దూరంగా ఉంచి చూస్తే ఎవరు? आणि दूर असलं की ఎక్కడికి పోయినా కూడా कुठे गेलं तरी ఎవరిని దగ్గరికి వస్తారు? कोणाच्या जवळ तुम्ही येणार? దేవుడిని ఎంట వస్తాడు. परमेश्वर तुला ఒక చిన్న पाहेल. ఉపమానం చెప్తా. तुम्हाला एक दाखला सांगतो. ఆ నక్క తెలుసా? ఫాక్స్. आणि कोल्हा माहिती आहे ना? ముగిస్తాను, సమయం లేదు. आणि थांबतो या ठिकाणी. नक्का తెలుసా? कोल्हा माहिती आहे ना? చాలా జిత్తులు మారిది. आणि तो अत्यंत खोडी करणार అది आहे. అనుకూడదట, त्याने विचार నేను केला, చేసేది ఎవరు తెలియదు मी అనుకుంటా. जे करतो कोणाला माहित नाही, నేను చేసేది ఏం తెలియదు అనుకుంటా. कोणाला माहित नाही. ఒక రోజున एक दिवशी నక్క, कोल्हा ఎర్త్ భూమి, आणि जमीन ఇద్దరు స్నేహితులు, दोघं मैत्री केली చాలా पृथ्वीवर. మంచి జిగిరి దోస్తులు. आणि त्यांत जिगरी दोस्त ఎంత స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు. आणि त्यांचे जिवलग मित्र आहेत. ఎందుకంటే कशासाठी? ఎప్పుడు కావాలన్నా केव्हा म्हटलं तरी, భూమి అప్పిస్తా ఉంటది. आणि त्याला पृथ्वी त्याला उष्ण देत असते. पैसे. అప్పించేంత సేపు हा, जो पण మంచి స్నేహితులుగా ఉంటాం. चांगले मित्र असतात. उष्ण दिले, అప్పటికినప్పుడు మాత్రం जेव्हा उष्ण मागितलं మంచి దోస్తులుగా ఉంటాం కదా. तेव्हा चांगले मित्र राहणार नाही. అవునా? हो हो का? అక్కలు బాగా నవ్వుతారు, అన్నోళ్ళు అసలు నవ్వట్లేదు. बहीण हसत అంటే आहे. మీరు బాగా అప్పించుకుంటున్నారు. आणि म्हणून तुम्ही चांगलं उष्ण ఒక రోజున देता. चांगलं एक दिवस నక్క ఏం చేసిందంటే कोल्ह्याने काय केलं? ఆ భూమి దగ్గర అప్పు తీసుకుంది. आणि पृथ्वीकडनं उष्ण ఎంత घेतलं. తీసుకుందంటే किती घेतलं? ఆ రోజుల్లో त्या काळामध्ये అనాలు రూపాయల బేడలు ఉండేది. एक आणा ఇప్పుడు रुपये 1,00,000 రూపాయలు అంటే 10 రూపాయలతో సమానం. आणि त्यावेळेस 1 लाख म्हणजे 10 रुपयाच्या समान होतं. నాకు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. मला देखील 2 मुलं आहेत. ఒకసారి 10 రూపాయలు ఇస్తే एकदा 10 रुपये दिले, ఫు, फेकून दिलं. ఫు అన్నాడు. आणि ते फेकून दिलं. आवाज ఏంటన్నా काय? అంటే असं का तू म्हणाला? 10 రూపాయలు చల్లదు డాడీ, आणि 10 रुपये चालणार नाही, నో వాల్యూ డాడీ. त्याची किंमत नाही. ఏం ఇవ్వాలట? काय दिलं पाहिजे? 100 రూపీస్ నోట్. 100 रुपयाची नोट दिली पाहिजे. ఒరే, मी त्याला म्हणलो, अरे నేను చదువుకున్నప్పుడు माझ्या शिक्षणाच्या वेळेस 10వ తరగతి వరకు 10वी पर्यंत 10 రూపాయల నోట్ చూడలేదురా. 10 रुपयाची नोट पाहिली नाही. నువ్వు చూడపోతే ఏంటి? तू पाहिल्यानंतर काय झालं? నువ్వు చూడపోతే ఏంటి? तू पाहिलं नाही तर काय నాకు झालं? అవసరం లేదు. मला त्याची गरज नाही. ఇలా ఉన్నారు మన పిల్లలు కూడా. आता आपली मुलं अशी కనుక आहेत. ప్రియమైన జీవితాలరా, म्हणून माझ्या प्रियानो, ఏమి పరీక్షించుకోవాలి? आपण काय परीक्षा केली पाहिजे? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, आणि आपलं कुटुंब कसं మన आहे, పిల్లలు ఎలా आपली ఉన్నారు, मुलं कशी आहेत, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, त्यांचं जीवन कसं ఇది आहे, పరీక్షించుకోవాల్సిన याची సమయం. परीक्षा केली पाहिजे. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय देवाची मुलांनो, చాలా ప్రాముఖ్యమైన దేశం. प्रमुख वेळ ఇక్కడ చెప్తూ వచ్చినాను. या ठिकाणी सांगत आलो. ఏంటి దేశము? దేశం అంటే आणि हा देश कोणता? జాగ్రత్త గమనించండి. लक्षपूर्वक ऐका. గురుజాడ అప్పారావు ఒక పద్యం పాడుతూ వచ్చినారు. गुरुजाडा अप्पाराव यांनी त्यांनी एक अभंग ఆ गायला आहे. పద్యం నాకు చాలా ఇష్టం. आणि ते अभंग मला चांगला ఏంటంటే, आवडतो. काय? దేశం అంటే మట్టి కాదోయ్, आणि देश म्हटलं की माती नाही. దేశం అంటే మనుషులే. देश म्हटलं की मनुष्य आहे. కనుక ఇక్కడ या ठिकाणी ఆ దేశం అనేది మనది కాదనుకుంటాం. हा देश आपला नाही असं विचार కానీ నీ करतो. దేశం ఉందే. हा जो देश ఏ आहे, దేశం ఇది? हे నీ देश దేశం. ह्या शरीर जे देश आहे, నా దేశము పరలోకము. అర్థమైంది ప్రియమైన तुमच्या వారు? लक्षात కనుక ఈ లోకం అంటే ఈ పరదేశం, ఈ లోకం. आणि हे सुखलोक నేను आहे. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు. मी दुसऱ्या विषयी सांगत ఇప్పుడు नाही. చెప్తున్న విషయం తన్ను తాను పరీక్షించుకోవాలి. स्वतःची परीक्षा स्वतः करणे. अर्थवत्तमा? तुमच्या लक्षात आलं? ఇక్కడ మనము या ठिकाणी యాకోబు కుమారులు కూడా याकोब ఆ कुमारच्या దేశం मुलांना గురించి ఆలోచిస్తున్నారు. त्या देशाविषयी विचार करतात. దేశంలో కరువు లేదు. देशामध्ये दुष्काळ नाही. అరే భయా, अरे बंधू, ఇప్పుడు భోజనానికి ఎవరు చచ్చిపోవట్లా. आणि भोजनाविषयी कोणी मरत नाही. ఒకసారి అడుక్కునే వాళ్ళకి आणि एकदा भीक నేను मागणारे రూపాయి బిల్లు ఇచ్చా, भिकारीला 1 रुपयाचा नाणं दिलं. విసిరి పడేసాడు. त्यांनी फेकून टाकलं माझ्यावर.
రూపాయి ఇసిరేస్తే 1 रुपया फेकून दिला. ఆయన ఏమంటే చెల్లదంట. ते चालणार नाही 1 रुपयाचं नाणं. అరే మావాడి 10 రూపాయలు ఎత్తి వాడు చెల్లదన్నాడు. माझ्या मुलांना देखील 10 रुपये నీకు चालणार రూపాయి नाही. చెల్లదేంటి? तू पण म्हणतो 1 रुपया चालणार అప్పుడు नाही. అన్నాను, तेव्हा म्हणालो, అయ్యా నా దగ్గర చిల్లర లేదన్నాను. मी म्हणालो माझ्याकडे सुट्टे ఆడేమన్నాడు नाही. తెలుసా? तो काय म्हणाला, చిల్లర నేను ఇస్తా అంటున్నాడు. सुट्टे पैसे मी तुला देतो. నేను కిందికి మీదకి చూసా. मी खालून वरपर्यंत पाहिलं. వాడి దగ్గర ఏముంది తెలుసా? त्याच्याकडे काय आहे? స్మార్ట్ ఫోన్ ఉంది. स्मार्टफोन आहे. ఏ ఫోను? कुठला फोन? మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందమ్మా? तुमच्याकडे स्मार्टफोन आहे का? నాకు मला 2014 వరకు 2014 पर्यंत స్మార్ట్ ఫోన్ చూసాను, ఎలాంటిదో తెలియదు. स्मार्टफोन कसा आहे मला माहित नाही. నేను మళ్ళీ పెద్ద పెద్ద ప్రొఫెసర్ అని, मी मोठा प्रोफेसर 1,00,000 आहे. రూపాయల జీతము. मला 1 लाख ఎంత ఫోన్ అని కొనుక్కోవచ్చు. किती फोन? నా దగ్గర ఉన్న ఫోన్ ఏం తెలుసా? माझा फोन 1150 రూపాయల ఫోన్. 1150 रुपयाचा फोन आहे. మా డాడీ మా పిల్లలు అన్నారు, माझ्या డాడీ ఎందుకు ఈ ఫోన్ అన్నాడు. माझ्या मुलांनी म्हणले हे फोन అయ్యా कसं? స్మార్ట్ ఫోను स्मार्टफोन అది స్మార్ట్ ఫోనే గానీ तो स्मार्टफोन आहे. అది స్మార్ట్ వ్యసనము आणि అన్న. स्मार्ट व्यसन आहे. అర్థమైందమ్మా? तुमच्या लक्षात आलं? కనుక म्हणून అడుక్కునే వాళ్ళ దగ్గర भीक मागणाऱ्या लोकांना స్మార్ట్ఫోన్ ఉంది. स्मार्टफोन आहे. ఆ తర్వాత నేనేం చేశానంటే त्यावेळेस मी काय కొన్ని ప్రవృత్తి పరంగా आणि माझी ఉద్యోగ పరంగా माझी नोकरीच्या నాకు కూడా विषयामुळे ఫోన్ కాల్ కొనుక్కున్నా. माझ्या त्या ఫోన్ गरजेनुसार నేను मी फोन కొనుక్కుంటున్నానే కానీ फोन विकत ఫోన్ घेतला. ఎప్పుడు నేను వాడట్లా. कधी त्याचा वापर केला కారణం नाही. ఏంటంటే कारण का నా పిల్లలు వాడుతూ ఉన్నారు. माझ्या मुलांनी वापर करतात. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి తెలుసా? आणि आपले कुटुंब कसे आहेत చెప్పడానికి చాలా సిగ్గుపడుతుంది. सांगण्यास लाज वाटते. ప్రియమైన దేవుని బిడ్డలారా, म्हणून माझ्या प्रिय देवाच्या मुलांना చాలా భయంకరమైన పరిస్థితి. अत्यंत भयंकर ఈ परिस्थिती आहे. రెండు వృత్తాంతాల్లో కూడా आणि दोन्ही इतिहास దేశంలో కరువు లేదు. आणि या ठिकाणी देशामध्ये दुष्काळ नाही. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, आणि जेवढं करतात तेवढं సంపాదించుకున్న వాళ్ళకి जेवढं సంపాదించుకున్నంత. संपादित करेल तेवढं संपादित धन मिळेल. ఆస్తిపరులు ఇంకా ఆస్తిపరులు आणि అవుతున్నారు, श्रीमंत अजून श्रीमंत होतात లేని వారు ఇంకా లేకపోతే. आणि गरीब अजून गरीब होतात. కారణం ఏం తెలుసా? कारण का రాబో దినములలో येणाऱ्या दिवसामध्ये కరువుకు వస్తుందట, दुष्काळ येणार आहे. క్షామము కలుగు చేస్తా. आणि दुष्काळ येईल. ఆ క్షామం ఏంటంటే तो दुष्काळ काय? అన్నపానములకు వచ్చినటువంటి కరువు కాదు. आणि या ठिकाणी अन्न पाण्याच्या विषयी दुष्काळ नाही. ఏమి కరువో తెలుసా? काय दुष्काळ पडेल? ఏ మాట చదవండి. ఒక ఆమోస్ గ్రంథంలో త్వరగా ముగించుకుందాం. आमोस पुस्तकात वाचा. చదవండి అక్కడ వాచా. త్వరగా చదవాలి. वाचा आमोस पुस्तक. అది అన్నపానం లేకపోవట చేత అది అన్నపానం లేకపోవడం చేత కాదు గాని अन्नाचा दुष्काळ नाही. యెహోవా మాట వినకపోవట వలన కలుగు వినకపోవటం వలన కలుగు परमेश्वरचा शब्द न క్షామములు. ऐकल्यामुळे तो दिवस येईल. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय देवाची मुलं, మీకు అనేక విషయాలు చెప్పాలి ఉంది గాని तुम्हाला पुष्कळ गोष्टी सांगू సమయం లేదు. या ठिकाणी वेळ नाही. మీ అందరిని చూస్తూ ఉన్నప్పుడు मी तुम्हाला पाहिल्यानंतर నాకు రెండు విషయాలు దేవునికి వస్తూ मला 2 गोष्टी लक्षात మీరు आल्या. పైకి చాలా బాగున్నారు గాని वरून तुम्ही चांगले दिसता. నేను చెప్పలేను ఆ విషయాన్ని. मी तुम्हाला सांगू शकत नाही. ఆత్మీయ స్థితిలో మాత్రము आत्मिक स्थिती మనము దేవునిలో परमेश्वरामध्ये తక్కువ వారుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. आणि कमी असले असं दिसत. నేను నీవు కూడా मी तुम्ही శారీరకంగా భౌతికంగా కాదు, शारीरिक भौतिक नाही, ఆత్మీయంగా आत्मिकरित्या తక్కువ వారుగా ఉన్నామని आत्मिकता कमी आहोत. పరీక్షించుకున్నప్పుడు మాత్రమే परीक्षा केल्यानंतरच దేవునిలో వృద్ధి చెందుతాం. तेव्हा परमेश्वर आपली वाढ నేను होईल. ఎప్పుడు ఇంగ్లీష్ లో ఒక మాట చెప్తూ ఉంటాను. इंग्लिश मध्ये तुम्हाला सांगत असतो ఆ नेहमी. ఇంగ్లీష్ లో మాట చెప్తే ఇంగ్లీష్ లోనే इंग्लिश मध्ये सांगतो. ఇఫ్ ఎనీవన్ ఫీల్స్ సంథింగ్ आणि प्रत्येक जण काही जर तो समजतो వి ఆర్ నథింగ్. आपण नाही. మనం ఎప్పుడైనా మనం ఉంది అని అనుకుంటే आणि जेव्हा आपण आहे समजतो మనకి ఏమి లేనట్టే. आपल्याला काही नाही. చాలా మంది మనకు ఉంది అనుకుంటున్నాం, आणि आपण असं विचार करतो ఏమి లేకుండా చేస్తాడు దేవుడు. काही नाही असलं करेल. కనుక ప్రియమైన వారలారా, म्हणून माझ्या మనం प्रियानो, ఎప్పుడు కూడా ఏంటంటే आपण नेहमी నాకు ఏమీ లేదు ప్రభువా, मला काही नाही प्रभू, నిష్ప్రయోజనమైన దాసుడను. मी निरुपयोगी दास आहे. ఉదయకాలం చెప్తూ వచ్చినాను, सकाळच्या वेळेस सांगत నా आलो, కుటుంబం ఏ పాటిది, माझं कुटुंब నా कुठल्या, జీవితం ఏ పాటిది, याची पात्रता काय, ఎవరు माझं చెప్తున్నారు जीवन మాట काय, మాట? कोण सांगत आहे? రాజైన దావీదు. राजा जो दावीद आहे, రాజుకేమి తక్కువ, राजाला काय कमी आहे? రాజుకేమి తక్కువ అండి, राजाला काय कमी आहे? సమస్తం ఉంది. सर्व काय आहे. ఆయన ఆయన ఏం చెప్తున్నాడంటే तरी देखील काय म्हणत आहे? ఆత్మీయంగా आत्मिकरित्या నీ సన్నిధిలో तुझ्या सानिध्यामध्ये నా కుటుంబం ఏ పాటిది, माझ्या कुटुंबाची काय पात्रता आहे. ఇది సరైన విధానం आणि ही పరీక్షించుకోవడం. अत्यंत चांगली संधी आहे ప్రియమైన परीक्षा దేవుని करण्याची. బిడ్డలారా, म्हणून देवाच्या ఇక్కడ मुलांनो, మనం చూస్తున్నట్లయితే या ठिकाणी पाहिल्यानंतर ఆదికాండం 43 అధ్యాయంలో उत्पत्ती 43 ఇక్కడ కరువు వచ్చింది. या ठिकाणी दुष्काळ దేవుడు ఏం पडला. చేశాడంటే काय केलं? ఏదో ఒకలాగా कशा प्रकारे మన జీవితాలని आपल्या जीवनामध्ये ఆయన నయానో భయానో आपल्या त्याच्या नयाने भयाने కొట్టో తిట్టో त्याने मारून हाणून నిన్ను ఆత్మీయంగా आत्मिकरित्या క్షేమ స్థితి కలుగు చేయడం तुझा కొరకు क्षेम कुशल మన करण्यासाठी జీవితాల్లో కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. काही अनुमती देत असतो. అవి काही కరువు కావచ్చు, दुष्काळ असो, అది వ్యాధులు కావచ్చు, आजारपण असो, అవి కష్టాలు కావచ్చు, कष्ट असो, అవి నష్టాలు కావచ్చు. नुकसान असो, వాటి ద్వారా మనకి ఏం తెలియజేస్తుంది? त्याच्याद्वारे आपल्याला काय होतं? ఆత్మీయమైనటువంటి బోధ తెలుసుకోవాలి. आत्मिक आपल्याला बोध करत असतो. కనుక ఇక్కడ ఆత్మీయమైనటువంటి విషయం ఏంటంటే आणि आत्मिक बोध काय आहे? ఈ యాకోబు కుమారులకి याकोबाच्या मुलांना దేశంలో కరువు వచ్చింది. त्याच्या देशात ఆ दुष्काळ కరువు पडला. ద్వారా त्या दुष्काळ
दुष्काळामुळे ఐగుప్తు దేశానికి రావాల్సి వచ్చింది. मिस्र देशात यावं ఇక్కడ लागलं. జాగ్రత్తగా గమనించండి. या ठिकाणी लक्षपूर्वक ऐका. ఐగుప్తు ఎంత ఈ యొక్క కథ ఎంత స్టోరీ ఎంత మనకు తెలుసు. मिस्र देशाविषयी ఒక माहिती చిన్న आहे. విషయాన్ని మాత్రమే మీకు గుర్తు చేస్తాను. एक लहान गोष्ट आहे. 43వ అధ్యాయము 43 अध्याय 19వ వచనం చూడండి ఒకసారి. 19 वचन पहा. చదవండమ్మా. వారు యోసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఆ. ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, అయ్యా ఒక మనవి, మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి, అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రూకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనె మూతలో ఉండెను, అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకొని వచ్చితిమి, మా రూకలను మా గోనెలలో ఎవరు వేసారో మాకు తెలియదని చెప్పిరి. అర్థమవుతుందమ్మా? तुमच्या लक्षात आलं या ठिकाणी ఎవరు వీళ్ళు? 19 से 21 యేసోపు కుమారులు. यशोबाचे पुत्र आहेत. వాళ్ళ స్థితి ఏంటిది? त्यांची स्थिती काय आहे? వాళ్ళ స్థితి ఏంటిది? काय स्थिती आहे? చాలా గర్వము. आणि त्यांना अत्यंत गर्व आहे తండ్రిని బట్టి, पित्यामुळे. యేసోపు చెప్పిన మాటలను బట్టి यशोबाच्या बोलण्यामुळे గర్వపడి त्यांनी गर्व ఆయన ఏం చేశారు? काय केलं आहे? అమ్మి వేస్తూ వచ్చిన, त्याला विकलं आहे यशोबाला. ఐగుప్తులకు అమ్ముతూ వచ్చిన, मिस्री लोकांना विकलं. గుంటలో వేస్తూ వచ్చిన, त्याला खड्ड्यात टाकलं आहे. ఎలాంటి పరిస్థితులను कशी చూడండి. परिस्थिती पहा. అలాంటి వారు असे लोक ఏం చెప్తున్నారు ఇక్కడ? काय सांगत आहे? నిజమే చెప్తున్నారు, అబద్ధం या చెప్తున్నారు? ठिकाणी खरं सांगत आहे, खोटं सांगत आहे? ఇక నో ఛాన్స్ ఎట్ ఆల్. या ठिकाणी संधी नाही. ఇక నీకు నువ్వు అబద్ధం చెప్తే तू आता खोटं నువ్వు बोलला చచ్చిపోతావు. तू मरशील. ఇక్కడ నువ్వు కానీ నిజం చెప్తేనే या బతుకుతావు. ठिकाणी जो खरं बोलला तू కనుక जिवंत ప్రియమైన राहशील. దేవుని బిడ్డలారా, म्हणून देवाच्या ఇది मिलवणं దేవుని బల్ల, आणि परमेश्वराचं मेज ఇది आहे పరిశుద్ధమైన బల్ల. आणि पवित्र मेज నువ్వు आहे. నిజం చెబితే तू खरं నువ్వు सांगितलं బ్రతుకుతావు. तू जिवंत राहशील. నిజం చెప్పకపోతే खरं नाही నువ్వు सांगितलं చచ్చిపోతావు. तू मरशील. ఇది బై డైరెక్షనల్ డేంజర్. आणि अत्यंत दिशा రెండు విధాలుగా డేంజర్. आणि दोन्ही ఏంటి కారణము? धोकादायक నువ్వు आहे. తప్పక బల్లలో చేయవేయాలి. आणि या ठिकाणी तुम्ही मेजावर भाग घेतलाच पाहिजे. తప్పక బల్లలో చేయవేయాలి. मेजावर भाग घेतलाच पाहिजे. నో ఆల్టర్నేటివ్. आणि दुसरा तुम्हाला నువ్వు బల్ల చేయబోయిపోతే दुसरा भाग नाही. నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. आत्मिकरित्या वाढ होणार नाही. ఆశీర్వాదం పొందలేవు. तुला आशीर्वाद मिळणार नाही. ఆశీర్వాదం పొందాలంటే आशीर्वाद प्राप्त నువ్వు करून బల్లో చేయవేయాలి. मेजामध्ये भाग घेतलाच నువ్వు पाहिजे. బల్లో చేయవేయాలంటే मेजामध्ये भाग घेण्यासाठी నువ్వు పరీక్షించుకోవాలి. तुझी परीक्षा केली पाहिजे. పరీక్షించుకోకపోయినా, परीक्षा न करता పరీక్షించుకోకపోయినా परीक्षा केल्यानंतर నీవు न केल्यानंतर నష్టపోతావు. तू नुकसान होईल. కనుక ప్రియమైన వారలారా, म्हणून माझ्या प्रियानो, ఇందాక ఒక మాట చెప్తూ వచ్చిన मगाशी तुम्हाला सांगितलं మధ్యలో భాగించాను. आणि నక్క ఏం చేసింది? कोल्याने काय భూమి केलं? దగ్గర బాకీ పడదట. आणि त्या ఒక पृथ्वीकडे రూపాయి బాకీ తీసుకుంది. 1 रुपया उसने घेतला. మంచిగానే స్నేహం బాగానే त्यांची ఉంది. मैत्री चांगली होती. అయిపోయిన తర్వాత డబ్బులన్నీ అయిపోయినాయి. पैसे संपल्यानंतर ఇంకొకసారి వచ్చింది. पुन्हा कोल्हा आला. అప్పుడు ఏముందంటే, భూమి ఏముందంటే, तेव्हा पृथ्वी काय म्हणाली? నక్క బావా नक्का कोल्हा నా ముందు డబ్బులు నాకు ఇయ్యి, माझे पहिले उसने घेतले మళ్ళీ पैसे నీకు అప్పిస్తాను. मी पुन्हा उसने तुला देईन. నేను మళ్ళీ వస్తాను, मी पुन्हा येईन. నేను మళ్ళీ ఇస్తా, मी पुन्हा देईन. ఇంకొకసారి ఇవ్వు, पुन्हा एकदा दे. ఇది ఇవ్వగానే మళ్ళీ వస్తాయి, मी पुन्हा येईल, నీకు వడ్డీతో ఇస్తా. तुला व्याजासकट देईल. అంటే ఏమో తెలుసా? काय म्हणाले पृथ्वी? లేదు లేదు, नाही नाही. నా బాకి ముందు చెల్లించు, पृथ्वी म्हणाली माझी ఆ उसने తర్వాత तू ఇస్తానంది. ती उसने तू दे, कर्ज फेड, तुला नंतर मी उसने देईल. అప్పుడు ఏం చేసింది తెలుసా? तेव्हा काय केलं? నిజం చెప్పలా, खरं सांगितलं नाही. అసలు విషయం చెప్పలా. जी गोष्ट आहे सांगितली नाही. భూమికి అర్థం అవుతుంది पृथ्वीला कळालं నరమాతుడు ఎలాంటి వాడు. मनुष्य कसा आहे. చెప్పండి. मनुष्य कसा- పుట్టుకతోనే तो जन्मापासून పాపములు तो జన్మించాడు. पापीमध्ये जन्म पापामध्ये నా తల్లి పాపంలోనే గర్భం माझ्या ధరించింది. आईने पापामध्ये जन्म दिला కనుక मला. మన యొక్క నైజం ఎలాంటిదంటే, आपला स्वभाव कसा आहे. పాపపు నైజము. पापाचा स्वभाव మనం आहे అబద్ధం చెప్పే నైజము, आणि आपला खोटं నిజం बोलण्याचा చెప్పే నైజం మన खरं జీవితంలో सांगत ఉంది. नाही असा स्वभाव आहे. కనుక ప్రియమైన వారలారా, म्हणून माझ्या प्रियानो, ఇప్పుడు ఏం చేసింది తెలుసా? आणि पृथ्वीने काय केलं? అప్పు అడిగిందని చెప్పి उसनं मागितलं, ఇంకొకరి దగ్గరికి పోయింది. दुसऱ्याकडे गेले. ఎవరి దగ్గరికి ఎడి అప్పు ఇపోతే వేరే దగ్గర పోతాం కదా. आणि एखाद्याने उसनं दिलं, తీపోయినవులే, तू दिलं नाही तर हरकत ఆంటీ नाही. దగ్గర मी తీసుకుంటా. आंटीकडे जाऊन అక్కడికి घेईन. పోయి, तिकडे जाऊन అక్క అక్క बहीण ఆ అక్క అసలే మంచిది కాదు, ती बहीण चांगली नाही. ఇంత ముందు ఏమన్నావు? याच्या अगोदर काय म्हटलं? అక్క నువ్వెంత మంచిదానివి, बहीण तू किती चांगली आहे. అప్పిచ్చినప్పుడే మంచిది, आणि जेव्हा उसनं दिलं चांगले, అప్పిచ్చినప్పుడు మంచిది కాదు. उसनं दिलं नाही म्हणजे ఇప్పుడు ఆడికి పోయి ఏం చెప్తుంది? तिकडे जाऊन काय सांगत ఆ అక్క आहे? మంచిది కాదు, ती बहीण चांगली ఆ అన్న नाही, మంచోడు तो కాదు, भाऊ चांगला नाही, నువ్వు చాలా మంచిదాని అక్క. तू चांगली बहीण आहेस. అప్పు తీసుకుంది. त्याच्याकडनं उसनं घेतलं అక్కడ बहिणी. కూడా అయిపోయింది. तिथे संपलं. అప్పడగంగానే మళ్ళీ ఇంకొక దగ్గరికి పోయింది. त्याच्यानं दुसरीकडे गेला उसने ఇక घ्यायला. చివరికి అప్పు పుట్టలా. ఎవరికి? त्याच्यानंतर उसनं कुणी देऊ शकत नाही असं झाली. ఎవరికి నక్కకి అప్పు పుట్టలా. कोल्याला कुणी उसनं ఇక देऊ शकत చూస్తా ఉంది. पावर पाहत आहे. ఏమొచ్చింది? కరువు వచ్చేసింది. त्यावेळेस दुष्काळ ఏం पडला. కరువు వచ్చింది? कुठला दुष्काळ? ఎక్కడ ఎవరు అప్పు ఇట్లా. कुठे कुणी उसनं देत नाही. అంటే దాని అర్థం ఏంటంటే, त्याचा अर्थ काय? అప్పిచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు లేవనా? आणि जे उसनं చాలా देतात, డబ్బులు ఉన్నాయి. पुष्कळ पैसा కానీ आहे, నీకు పుట్టట్లా. परंतु तुला मिळत కారణం नाही. ఏంటి? कारण काय? నీ యొక్క వ్యక్తిగత జీవితము, तुझं वैयक्तिक సరైన जीवन జీవితము चांगलं కాదు. जीवन नाही. నీ మీద నమ్మకం లేదు. तुझ्यावरती विश्वास नाही. నువ్వు నమ్మదగిన వాడు కాదు. विश्वास तू योग्य नाही. నో రియాలిటీ, तुझ्यामध्ये నో खरेपणा नाही. రియాలిటీ అట్ ఆల్. खरेपणा नाही. కనుక म्हणून అప్పులేనా, నీకు నిజాయితీ లేదు కాబట్టి आणि तुला खरेपणा नाही. ఎక్కడికి పోయినా అప్పు పుట్టలా. कोणी तुला उसनं देत ఇక नाही. చివరికి మన పరిస్థితి ఏంటంటే, शेवटी आपली परिस्थिती काय ఇప్పుడు आहे? పరిస్థితి ఇక్కడ రండి.
లోకాసు వార్త लोक शुभवर्तमान లోకాసు వార్త लोक शुभवर्तमान 15వ అధ్యాయం ఇక్కడ చదవండి అమ్మా. 15వ अध्याय वाचा. 15వ అధ్యాయం చదవండి. 15వ अध्यायामध्ये ఇప్పుడు చదివినటువంటి భాగాన్ని చదవండి అమ్మా. అదంతయు ఖర్చు చేసిన తర్వాత అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు ఇప్పుడు రాగా అర్థమైందమ్మా నీకు? त्याने आपले सर्व खर्चून टाकल्यावर त्या అంటే देशात మనం అనుకుంటే చాలా విషయాల్లో आणि 15चं 14 అంటే वचन ఇప్పుడు ఎవరికి కరువు వచ్చింది या ठिकाणी कुणाला दुष्काळ पडला आहे చెప్పండి. सांगा. నక్కకు వచ్చిందా భూమికి వచ్చిందా? आणि कोल्याला आलंय का त्या पृथ्वीला दुष्काळ पडला? నక్కకే కరువు వచ్చింది, दुष्काळ భూమికేం తక్కువ. पृथ्वीला काही पुरं नाही. కనుక ఇక్కడ తండ్రి అంటే తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రిలో కరువు రాలా, आणि हरवलेल्या पुत्राच्या पित्याला काही ఆయనలో दुष्काळ కరువు पडला. వచ్చింది. त्याच्या मुलाला మన జీవితంలో కూడా आपल्या जीवनामध्ये అనేకమైన సందర్భాల్లో పుష్కळ वेळा ఈ ఆత్మీయ సత్యాన్ని తెలుసుకో. आणि आत्मिक सत्य आपण ओळखलं అయితే पाहिजे. చివరికి ఏమైందంటే నక్క शेवटी कोल्याला ఏం काय చేసింది తెలుసా? काय केलं? అప్పు పుట్టట్లా, आणि त्याला उष्ण कोणी देत नाही. చాలా క్షీణ స్థితికి వెళ్ళిపోయింది. अत्यंत ఇందాక त्याच्या చెప్పాను కదా, తన్ను తాను పరీక్షించుకోకపోతే ज्याची परीक्षा स्वतः మీలో करत नाही చాలా మంది तुमच्यामध्ये पुष्कळ जण ఏముంది చెప్పండి. ఫస్ట్ काय ఏముంది? काय आहे? రోగగ్రస్తులను आजारी आहेत, నిద్రిస్తున్నారు, झोपेत आहेत, చాలా మంది पुष्कळ जण 3 వర్షం చెప్పాను కదా. दुर्बळ आहे. కనుక అలాంటి స్థితిలో अशा प्रकारे ఈ నక్క ఏం చేసిందంటే आणि या कोल्ह्याने काय పరుగును తీసుకెళ్లిపోయి त्याने धाव घेतली ఒక कोल्ह्याने, దగ్గరికి వెళ్ళిపోయి एका ठिकाणी ఒక गेले త్వరలో పడుకుంది. आणि एका बिळामध्ये झोपलं. ఎవరు చూడట్లేదు, कोणी पाहत नाही. దూర దేశానికి వెళ్ళిపోయాను, दूर देशी गेलो, చాలా దూర దేశానికి पुष्कळ వెళ్ళిపోయాను, दूर देशी गेलो, చాలా దూర దేశానికి खूप लांब వెళ్ళాను. गेलो देशात. ఒక చెట్టు త్వరలో పడుకుంది, आणि झाडाच्या बिळामध्ये जाऊन झोपला. గాఢ నిద్రపోతుంది. गाढ झोप ही जात आहे. మెలకు వచ్చింది. त्याला ఎందుకు వచ్చింది మెలకు? त्याला जाग आली. ఏ నక్క బావా, నక్క బావా, तेव्हा कोल्ह्या असा हाक నా मारली, అప్పేది? माझं उष्ण कुठे? అప్పులు వాళ్ళందరూ माझं అడుగుతున్నారు. कर्ज तेव्हाच कर्ज. కల్లో అప్పులు అడుగుతారు. आणि त्याच्या అరే, स्वप्नामध्ये నేను कर्ज. పూణేలే కదా అప్పు తీసుకుంది, पुण्यामध्ये मी నేను उसने ఎక్కడికో घेतलं. మహారాష్ట్రకు వస్తే ఆడడుగుతుంది. आणि महाराष्ट्रामध्ये मी నేను कर्ज ఎవరికి घेतलं. తెలియదు కదా, मला कोणी ओळखत నా नाही, ఫోన్ స్విచ్ ఆఫ్ కదా, माझा फोन स्विच ऑफ మరి आहे. ఇక్కడ చెట్టు అడుగుతుంది. आणि హై, इथून- ఇక్కడ ఉలిక్కి పడి లేచి. आणि लगेच तो दचकून ఆ उठला. తర్వాత ఇంకా దూరం వెళ్ళిపోయింది, त्याच्या अगोदर आणखी लांब तो गेला, బెంగళూరు పోయింది. बेंगलोरला गेला. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ త్వరలో పడుకుంది. तेव्हा ते गेला बिळात झोपला. మంచి గాఢ నిద్రపోతుంది. गाढ झोपेत तो आहे. అక్కడ ఏమడుగుతుంది నక్క బా, ఏ ఏమనుకుంటున్నా? आणि कोल्ह्या तू काय म्हणतो, माझं उष्ण दे, कर्ज फेड. అర్థమైంది ప్రియమైన तुमच्या వాళ్ళారా? लक्षात आलं? మనం అనుకుంటున్నాం आपण विचार करतो దేవునికి వేరుగా ఉండి, आणि परमेश्वरापासून वेगळं राहून, యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, యోహాను సువార్త- నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. माझ्यापासून वेगळं राहून काही करता येत नाही. నీకున్నది ఒకే ఒక మార్గము, तुला एकच मार्ग आहे, కృపాసన మధ్యకు రావాలి. त्याच्या कृपेच्या ఆయన जवळ దగ్గర రావాలి మనం. त्याच्या जवळ आलं पाहिजे. ఆయన దగ్గరకు వచ్చి त्याच्या जवळ आल्यानंतर సమ్మతి పరుచుకోవాలి. आणि आपल्याला एकत्र నో केलं पाहिजे. ఆల్టర్నేటివ్. दुसरा मार्ग नाही. మనం సమ్మతి పరుచుకోవాలి. आणि आपण त्या ठिकाणी आलं ప్రభువా, पाहिजे. प्रे प्रभू, నేను నీకు దూరస్తున్నైపోయాను, तुझ्यापासून लांब होतो, పాపంలో చేశానయ్యా, पाप केलं आहे, నన్ను క్షమించు. माझी क्षमा कर. నా తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను, माझ्या पित्याच्या विरुद्ध पाप నీ केलं. మాటలు వినలేదయ్యా तुझं बोलणं అని ऐकलं नाही, పరీక్షించుకోవాలి. परीक्षा केली కనుక पाहिजे. ఇక్కడ చూసినట్లయితే या ठिकाणी पाहिल्यानंतर లూకాసు వార్తలో అటువంటి తప్పిపోయిన కుమారుడు या ठिकाणी उधळ ఆ మాట पुत्र చూడండి. लूक शुभारंभ ఆ మాట 15 अध्यायामध्ये చూడండి. చదవండి. అయితే या ठिकाणी उधळ అదంతయు पुत्र ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు కరువు 17వ వచనం చదవండి. 17 वचन. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆ, వాడు బుద్ధి వచ్చినప్పుడు तो शुद्धीवर येऊन నా తండ్రి వద్ద ఎంతో మంది నా తండ్రి ఇంట माझ्या ఎంతో बापाच्या మంది घरी కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా అన్నము ఉన్నది. సమృద్ధిగా దొరుకుతున్నది. జాగ్రత్తగా मोलकराची గమనించండి. भाकरीची रेलचेल आहे. ఇది తన్ను తాను పరీక్షించుకోవడం అంటే. आणि ही त्याची परीक्षा ఎన్ని ఎలాంటి करायची. కష్టాల్లో వెళ్ళిపోయాడు, आणि त्यावेळेस सर्व कष्ट ఇవన్నీ కూడా తండ్రికి తెలుసా? सर्व काही माहित आहे का అయితే पित्याला? తండ్రి నిరీక్షణ ఏంటంటే परीक्षा पित्याची आशा काय? ఎప్పుడైనా నా కుమారుడు నా ఎద్దకు వస్తాడు, पित्याची काय आशा, माझा मुलगा माझ्याकडे पडतील ఎందుకనగా का? వాని కొరకు నేను క్రయము చెల్లించా. त्याच्यासाठी मी मोठी रक्कम चुकती केली దేవుడు आहे. అలాంటి మెరుపు చూస్తున్నాడు. आणि म्हणून परमेश्वर నీ देखील నా आपल्या- జీవితంలో కూడా तुमच्या आणि माझ्या जीवनामध्ये ఎన్ని కష్టాలు పడినా पुष्कळ कष्ट आल्यानंतर చివరి దశలో शेवटी నువ్వు ఆత్మీయ మరణము పొందక ముందు, आत्मिक मरण घेण्यापूर्वी, శారీరకమైన మరణముకు ముందు शारीरिक मरणापूर्वी ఆయన దగ్గరికి రావాలని त्याच्या जवळ येण्याची अशी त्याची इच्छा आहे. కనుక ప్రియమైన వారలారా, म्हणून माझ्या प्रियानो, తప్పిపోయిన కుమారుడి విషయంలో त्या ठिकाणी उजळा पुत्र శారీరక ఎంతో నష్టపోతూ వచ్చినాడు. शारीरिक नुकसान झालं आहे. చివరికి ఆహారం కూడా त्याला దొరకలేదు. भोजन मिळालं नाही. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ कोणाचं వచ్చినాడు? आठवण तो करत आहे, తండ్రిని జ్ఞాపకం पित्याची आठवण तो करत आहे. తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం पित्याची ద్వారా आठवण तो करत आहे. ఆయన ఏమైందంటే त्याच्यामध्ये काय झालं? మార్పు వచ్చింది. त्याच्यामध्ये बदल आला आहे. ఎలాంటి మార్పు అది? कसा बदल आला आहे? ఆత్మీయమైనటువంటి మార్పు, आत्मिक बदल आला आहे. ఆత్మీయమైనటువంటి పరిశీలన. आणि आत्मिक అయ్యో आपली నేను ఎంత परीक्षा. దౌర్భాగ్యుడనయ్యా, किती दुर्भाग्य स्थिती నేను आहे, ఎలాంటి వెర్రివాడను, मी किती मूर्ख आहे. సమృద్ధి గల నా తండ్రిని విడిచిపెట్టి विपुल प्रमाणात माझ्या पित्याकडे ఈ आहे, లోకమెంట या తిరుగుతున్నాయేంటి? जगाकडे मी फिरत आहे. కనుకనే म्हणून సమృద్ధి గల దేవుని విడిచిపెట్టి आणि विपुल प्रमाणात जाडके లోకమెంట తిరిగినప్పుడు जगाकडे फिरत మన असताना జీవితంలో క్షీణత వస్తుంది.
వస్తది. आणि आपल्या जीवनामध्ये दुष्काळ येईल. అయితే మనం ఏం చేయాలంటే आपण काय केलं पाहिजे? ఆయన కృపాసనం వద్దకు त्याच्या రావాలి, कृपेच्या सिंहासनावर आलं पाहिजे, పరీక్షించుకోవాలి, परीक्षा केली पाहिजे పరిశోధన చేసుకోవాలి. आणि परीक्षा केली पाहिजे, తప్పిపోయిన కుమారుడు कसोटी केली పరిశోధన చేసుకున్నాడు లేదా? आणि हरवलेला पुत्र తప్పిపోయిన కుమారుడు कसोटी పరిశోధన केली, చేసుకోవడం त्याने ద్వారా, कसोटीच घेतलं आहे. పరీక్షించుకోవడం ద్వారా परीक्षा केल्यामुळे ఏమైపోయింది? काय झालं आहे? తండ్రి ఇంటికి చేర్చబడుతూ तो వచ్చిన पित्याच्या घरी त्याला पोचला आहे, మంచి సహాయం వచ్చింది. चांगलं साह्य आलं आहे. అదంతా ఖర్చు చేసినప్పటికీ కూడా सर्व काय खर्च केला देखील తండ్రి ప్రేమతో ఆహ్వానిస్తూ వచ్చిన, पर पित्याने पितीने त्याला जवळ केला आहे, తండ్రి హక్కును పెట్టుకుంటూ వచ్చినాడు. त्याला आलिंगन दिलं आहे. ఎప్పుడు मिठी मारली. పరీక్షించి ఎప్పుడు హక్కును పెట్టుకున్నాడంటే त्याने कशी मिठी मारली తన आहे, తప్పును తాను తెలుసుకున్నప్పుడు. त्याची चूक त्याला कळल्यानंतर నీవు पित्याने, నేను కూడా तुम्ही आणि मी మన देखील ఆత్మీయ పతన జీవితాన్ని आत्मिक पतनाचं जीवन దేవుని ఎక్కడ దుఃఖపరిచామో, परमेश्वराला केव्हा दुःख ఎక్కడ दिलं, దేవుని గాయపరుస్తూ कुठे आपण వచ్చామో, घाय दिला మనం आहे, జీవించవలసిన జీవితం జీవించలేదో जसं जीवन जगलं पाहिजे जीवन जगलं వాటిని आहे, దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. आणि ते कबुली केली पाहिजे. ఒప్పుకున్న తర్వాత మాత్రమే कबुली ఆ केल्यानंतर బల్లో చేయవేయాలి. त्याच्यानंतर मेजामध्ये भाग అదేవిధంగా घेतला. మనకు మా ఆది కాండంలో చూసినట్లయితే आणि उत्पत्ती पुस्तकात पाहिल्यानंतर యాకోబు కుమారులు కూడా, याकोबाच्या मुलांना యేసోపు అన్నదమ్ములు కూడా योशेबाच्या भावाने వారు తప్పిదాన్ని తెలుసుకుంటూ त्यांची ఉన్నారు. चूक त्यांना कळली ఏమి आहे. తెచ్చున్నారు తెలుసా? काय चूक काय? ఎక్కడికి వచ్చినారు వారు? कुठे आले आहेत? 19వ వచనంలో యేసోపు గృహ నిర్వాహికత వచ్చి ఇంటి ద్వారం అతనితో మాట్లాడి, అయ్యా. मग ते घराच्या फाटकाजवळ योशेबाच्या घरच्या गृह कारभारी होता. निर्वाहकुడు. त्याच्यावर म्हणाले, महाराज, ఎవరి గృహ నిర్వాహకుడు? आणि घराचा कारभारी कोण आहे? ఇక్కడ యేసోపు గృహ నిర్వాహకుడు योशेबाचा घर कारभारी అనగా म्हणजे యేసోపు యొక్క గృహాన్ని మొత్తాన్ని నిర్వర్తించేటువంటి వాడు. योशेबाच्या घराचं काम तो అలాగే पाहणारा. దేవుని యొక్క నివాసములో కూడా आणि देवाच्या निवासामध्ये మనకు కూడా గృహ నిర్వాహకత్వం దేవుడు అప్పచెప్తూ आणि వచ్చాడు. आपल्या देखील घर कारभार सोपवतो. అనగా म्हणजे దేవుని మందిరములో परमेश्वराच्या मंदिरात ఆయా పనులుంటాయి. वेगवेगळी कामं ఆ असतात. పనులన్నీ నిర్వర్తించడం కొరకై सर्व कामे पाहण्यासाठी ఒక దేవుని సేవకుడు సరిపోదు. देवाचा सेवक మనకందరికి కూడా आपण सर्वजण దేవుని నివాసములో देवाच्या निवासम అందరికీ బాధ్యతలు అప్పచెప్పాడు. सर्वांना जबाबदारी सोपली ఆ आहेत. బాధ్యతలు మనం ఏమంటామంటే त्या जबाबदारी काय केलं గృహ నిర్వాహకత్వము. आपण कारभारी ఈ घर గృహ कारभार నిర్వాహకత్వము घर कारभारी చాలా విధాలుగా ఉంటది. पुष्कळ वेगवेगळ्या प्रकारचे ఒకరికి असतात. చాపలేసే గృహ एकाला चटे నిర్వాహకత్వము, हातरणे, కొందరికి బల్ల పరిచర్య, काही लोकांना मेजाचे सेवा कार्य, కొంతమందికి వాక్య పరిచర్య, काही ठिकाणी वचन देणे सेवा कार्य, కొంతమందికి వంట పరిచర్య, काही लोकांना स्वयंपाक करणे, కొంతమందికి సండే స్కూల్ పరిచర్య, संडे स्कूल मिनिस्ट्री आहे, కొంతమందికి చాపలేసే పరిచర్య, चटे सेवा करणे, కొంతమందికి చెప్పుల దగ్గర పరిచర్య. आणि चप्पलची सांगणे, దైవజనుడు భక్సింగ్ గారు దేవజనుడు ఈ భక్త గృహ సింగ్ నిర్వాహకత్వాన్ని నేర్పిస్తూ त्याने వచ్చినాడు. देवाचा घर ఈ कारभारीचं విషయాలు काम నేర్చుకున్నట్లో కూడా शिकवण्यामुळे మనము నేర్చుకునే వారముగా आपण ఉండాలి. शिकणारे असले पाहिजे. దేవుడు నేర్పిస్తూ ఉన్నప్పుడు परमेश्वर आपल्याला शिकवत असताना నేర్చుకోవాలి. आपण शिकलं पाहिजे. ఎలా నేర్చుకోవాలంటే कसं शिकलं पाहिजे? ఏ మారు మాట్లాడకుండా నేర్చుకోవాలి. काही न बोलता आपण शिकलं पाहिजे. దైవజనుడు భక్సింగ్ గారి దగ్గర देवाचे सेवक भक्त सिंग ఎవరు కూడా మారు మాట్లాడటానికి पुन्हा त्यांना काही उलट न काही बोलता లెట్ us ప్రే प्रार्थना करा. చెప్పిన తర్వాత प्रार्थना करा मग అమ్మా सांगितलं, నీకు ఇది నీకు అదాని తర్వాత तुम्हाला हे काम तुम्हाला ఎవరు बहिणी అంకుల్ అంటే ఇక నోట్ల నుంచి ఇక్కడ ఆగిపోయింది. आणि अंकल असं म्हटलं की गळ्यातच त्या ठिकाणी शब्द నో येत नाही. సప్లికేషన్, त्या ठिकाणी कुठली నో విన్నపాలు, विनंती नाही, నో ఆల్టర్నేషన్, कुठला दुसरा मार्ग modification. नाही, बदल नाही. భక్సింగ్ అంకుల్ చెప్పిందే भक्तसिंग अंकल सांगितलं వేదం. तेच पूर्ण ఆ దినాలలో वेद आहे. భక్సింగ్ అంకుల్ ఏమి చెప్పాడో जे काही सांगितलं भक्तसिंग అది अंकल చేస్తే तेच केल्यानंतर వారికి ఆశీర్వాదం. त्यांना आशीर्वाद आहे. అలా కాదని असं नाही म्हणून లేదు అంకుల్ नाही मी करणार नाही ఒక్క अंकल విన్నపం అన్నారు అనుకో, एक विनंती म्हटलं तर భక్సింగ్ అంకుల్ ఏం చెప్తారు తెలుసా? భక్సింగ్ అంకుల్ काय म्हणतात? డోంట్ వాంట్ యువర్ సర్వీసెస్. आणि तुमची सेवा आम्हाला नको. ఒకసారి एका वेळेस దయచేసి క్షమించాలి, 5 నిమిషాలు आणि ముగిస్తాను. कृपया 5 मिनिटात मी ఒకసారి బెంగళూరులో बेंगलोर मध्ये ఒక వివాహం చేస్తూ వచ్చిన एक विवाह करत आले. చాలా విషయాలు ఉన్నాయి, पुष्कळ गोष्टी నేను आहेत, అన్ని చెప్పలేను. सर्व सांगत ఒకటే नाही, సంఘటన एकच చెప్తా. सांगतो घटना. ఈ దినాల్లో या काळामध्ये ఆ ఆంటీ ఏమో పూణే, ఆంటీ మనకు తెలియదు వాళ్ళు పూణే వాళ్ళది. पुण्यामध्ये आहे ते आंटी कुठे माहित ఒక नाही. ఆయన ఏం చెన్నై, एकाची चेन्नई వాళ్ళ आहे, పేర్లు తర్వాత చెప్తా. त्यांचं नाव नंतर सांगतो. పూణే ఉన్న ఒక మరాఠీ వచ్చు, आणि पुणे असलेल्या मराठी येत असते, కేరళ ఉన్న వాళ్ళకి केरला असलेल्या लोकांना మలయాళం వచ్చు. मल्याळम येते भाषा. వీళ్ళిద్దరు ఎట్ట మాట్లాడుకుంటారు? ते कसं बोलतील, ఏమి మాట్లాడుకుంటారు? कसे भाषा करणार सांगा, कसं భక్సింగ్ बोलणार? అంకుల్ भक्तसिंग अंकल వాళ్ళిద్దరిని ప్రార్థన చేసి, त्या दोघांना బ్రదర్ వాళ్ళిద్దరు గాడ్ సర్వెంట్, దేవుని देवाचे సేవకులు, सेवक दोघं आहेत, నువ్వు ప్రార్థన చేసుకో అన్నాడు. तुम्ही प्रार्थना करा. ఏమని చేసుకోవాలి అంకుల్? काय प्रार्थना करा పెళ్లి కొడుకు సిద్ధపడు. आणि लग्नासाठी तयार हो. ఎంతమంది వివాహం కొరకు సిద్ధపడుతున్నా నాకు తెలియదు, आणि लग्नासाठी किती మీరు ఎలా होतात? వివాహాలు తెలుసుకోరో తెలియదు. तुमचं लग्न कसं होत माहित नाही. భక్సింగ్ అంకుల్ చేసిన వివాహాలన్నీ కూడా भक्तसिंग अंकल केलेले विवाह అత్యున్నతమైనటువంటి వాళ్ళు. आणि अत्यंत उच्च दर्जाचे लोक వాళ్ళు आहेत. ఎలాంటి సేవ చేస్తే తెలుసా? त्यांनी कशी सेवा केली? దేవుని పరిచర్య చేసిన వాళ్ళు కాదు, देवाची सेवा केली नाही. వాళ్ళు చేసిన సేవ ఏం తెలుసా?
त्यांनी काय सेवा केली? బాత్రూమ్లు గడిగే పరిచర్య. त्यांनी त्या ठिकाणी बाथरूम धुतले आहेत. ఇక్కడ ఎంతమంది బాత్రూమ్లు గడుగుతారో आणि या ठिकाणी किती लोक बाथरूम धुतात माहित नाही. బొంబాయిలో మాకు తెలిసిన ఒక అంకుల్ జాన్ అంకుల్ ఉన్నాడు. जॉन अंकल मुंबईमध्ये आहेत. ఆయన నేవీలో పనిచేస్తాడు. नेव्हीमध्ये काम करतात. ఆయన చాలా కెప్టెన్. कॅप्टन आहेत. 1,50,000 జీతము. 1,50,000 पगार ఆంటీ आहे. కూడా జీతమే. त्यांचा देखील पगार आहे. ఆదివారం వచ్చి रविवारच्या ఇందాక दिवशी చెప్తూ వచ్చాను కదా, त्यांना सांगत आलो ఆ టై కోటు మొత్తం తగిలిచ్చి टाय आणि कोट त्या बाहेर फाटकाजवळ ఇప్పుడు చప్రాస్ ఏం చెప్పనమ్మా, आणि या ठिकाणी शिपाई సిపాయి వేసుకొని शिपाई అంకుల్ ఏం పని అంటే బాత్రూమ్ కడగమంటే काय काम आहे? बाथरूम धुवा. ఒక అవి పట్టుకొని పోయి బాత్రూమ్ కడిగేవాడు. आणि त्या ठिकाणी అన్ని అయిపోయిన తర్వాత सर्व झाल्यानंतर చేపలు వేసేవాడట. चटे हातरायचे. గంట అయిపోయిన తర్వాత 1 तास झाल्यानंतर మళ్ళీ గేట్ దగ్గరికి పోయి पुन्हा तास झाले శుభ్రంగా స్నానం చేసి आंघोळ करून మళ్ళీ టై పెట్టుకొని పోయి, पुन्हा टाय बांधून येतात. ఎందుకంటే లోకంలో కదా जगामध्ये आहोत కాకపోతే మనకి ఆ డ్రెస్ आणि ते వేసుకోవాలి ड्रेस కనుక ప్రియమైన వాళ్ళరా. वस्त्र घालणे पण आहे. ఇంకొక ఆయన చెప్పుల దగ్గర పరిచయం. आणि दुसऱ्या चप्पल स्टँड कडे ఆయన काय ఆయన కలెక్టర్. ते कलेक्टर आहेत. ఆ కలెక్టర్ గారు వస్తే మన చెప్పులు, అక్క నీ చెప్పులు ఇవా, అక్క నీ చెప్పులు ఇవా. आणि ते कलेक्टर असताना देखील ఎవరు? ते बंधू तुझे चप्पला द्या. ఐఎస్ ప్రభాకర్ అన్న. एस प्रभाकर బొమ్మ बंधू నువ్వు కలెక్టర్ వాడినా तो कलेक्टर. तुम्ही सांगू नका అక్క मला. ఏం పర్లేదు అక్క, हे काही नाही, हरकत దేవుని సన్నిధి అక్క. नाही. देवाच्या అక్క, सन्निधी నీ చెప్పులు ఇవ్వా? तुमची चप्पल मला द्या. ఎంత తగ్గింపు స్వభావం. किती लीनपणा आहे पहा स्वभाव. దేవుని ఆశీర్వాదం आणि కావాలంటే परमेश्वर आशीर्वाद पाहिजे असेल తనను तर తాను పరీక్షించుకోవాలి. स्वतःची परीक्षा ఇది करू. దేవుని ఇల్లు, हे परमेश्वर ఇది घर आहे. దేవుని నివాసము. हे परमेश्वर निवास దేవుని आहे. ఇంట్లో అనేకమైన పనులు ఉన్నాయి. देवाच्या घरात ఆ पुष्कळ काम आहे. పనులు చేసేటప్పుడు ते काम करताना గృహ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, घर कारभारी कोण आहे? దేవుని సేవకులు ఉన్నారో, देवाचे सेवक कोण आहेत? వాళ్ళు చెప్పిన పనిని त्यांनी सांगितले काम వాళ్ళు ప్రార్థించి చెప్తారు. प्रार्थना करून सांगतात. ఒట్టిగా నీ ముఖం చూసి చెప్పరు, तुझं तोंड बघून सांगत नाही. లేకపోతే నిన్ను చూసి చెప్పడు. तुला बघून सांगत नाही. వాళ్ళు ప్రార్థన చేసేవారు. प्रार्थना करून सांगतात. అయితే ఈ దినాల్లో వేరే రకంగా ఉంది. आणि आजच्या काळात पुष्कळ ఆ దినాల్లో భక్సింగార్ దగ్గర పరిచయం చేసేటువంటి వారు भक्तीकडे सेवकाने वेगळे आहेत. నిష్పక్షపాతంగా ఉన్నటువంటి వారు. कुठल्याही पक्षपात न करता ఈ काम దినాల్లో సేవకులు మారిపోయారు, आज के सेवक పెద్దలు बदलले आहेत. మారిపోయారు. वडीलधारी बदलले అలాంటి आहेत. వారు ఇక్కడ బేర్షబాలో ఉన్నారని అనుకోవట్లేదు. असं ते आहेत, मी असं विचार करत नाही. నేను గమనిస్తూ వస్తున్నా, मी या ठिकाणी लक्ष दिलं आहे. వాళ్ళని చూస్తున్నా, చాలా ప్రేమతో చూస్తున్నా. आणि बंधूंना पाहिलं अत्यंत సమయం లేదు, प्रीती. చాలా విషయాలు ఉన్నాయి. पुष्कळ गोष्टी वेळ नाही. అక్క వాళ్ళని కూడా చూస్తున్నా, बहिणींना చాలా देखील ప్రేమ पाहिलं. ఉంది. अत्यंत प्रीती. ఎక్కడ కూడా ఎలాంటి లోపం నాకు కనిపించలేదు. कुठली कमतरता मला दिसली నాకు नाही. చాలా సంతోషం मला ఉంది. खूप आनंद आहे. మంచి సందేశముతోటి आज चांगला संदेश మా దేశానికి వెళ్తున్నా, माझ्या देशी मी जात आहे. వారందరూ కూడా మీ గురించి చెప్తా. मी सर्व तुमच्याशी కనుక सांगेन. ప్రియమైన వర్లరా, म्हणून माझ्या प्रियानो, క్రీస్తు ప్రభును మాదిరిగా తీసుకోవాలి మనము. ख्रिस्त प्रभूला आपण किस्सा ఎవరిని केला. మాదిరిగా तो తీసుకోవద్దు. आपल्याला कित्ता आहे. కనుక ఇంత గొప్ప సాక్షి సమూహము, एवढा मोठा साक्षी ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం ఉంది. इब्री लोकांस 12 ఇంత अध्यायामध्ये గొప్ప సాక్షి సమూహము एवढ्या मोठ्या साक्षी वेगळ्या असताना, మేఘములు ఆవరించి ఉన్నందున మేఘాన్ని వేడిలో असताना, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపను सहज విడిచిపెట్టి गुंतणारे पाप విశ్వాసం కర్తయు విశ్వాసాचा कर्ता, దాన్ని కొనసాగించు त्याला पूर्ण करणारा యేసు వైపు చూస్తూ येशूकडे ఉండాలి. पाहत. ప్రియమైన దేవుని బిడ్డలారా, म्हणून प्रिय देवाचे మనం मुलांनो, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, देवाकडे पाहतो, ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, परमेश्वराकडे पाहतो, అదిగో చూసావా, వారు ఆయన తట్టు చూడగా त्यांनी त्याच्याकडे వారికి వెలుగు. మన त्यांना మనుషుల प्रकाश వైపు मिळाला. చూడొద్దు, माणसाकडे बघू नये, లోకం వైపు చూడొద్దు, जगाकडे पाहू नये. భక్సింగ్ అంకుల్ చెప్పిన మాటలను బట్టి भक्तसिंग अंकल सांगितलेलं, ఆయన దేవుని వైపు చూస్తూ त्यांनी ఉన్నాడు. परमेश्वराकडे पाहिलं ఆయన आहे. దేవుని వైపు చూస్తున్నారు కనుక त्यांनी परमेश्वराकडे पाहिलं. వాళ్ళు వెంబడించే వాళ్ళందరూ కూడా దేవుని వైపు त्याच्याकडे చూస్తున్నారు. पाहणारे सर्व అందుకే परमेश्वराकडे पाहिलं. పౌలు భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు నేను म्हणतो, క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక मी ख्रिस्ताच्या మీరు अनुसार నన్ను चालत పోలి आहे. నడుచుకోండి. तुम्ही देखील माझं అలాంటి अनुकरण వాళ్ళు करा. మనం ఉన్న వీళ్ళ దినాలలో आणि अनुकरण करा. అలాంటి किती గొప్ప సాక్ష్యం చెప్పగలమా? मोठी साक्ष आपण सांगू గుండె మీద शकतो. చేసుకొని, छातीवर हात అయ్యా, ठेवून, నేను నా ఈ కుటుంబములో मी या कुटुंबामध्ये, సహవాసములో सहवासामध्ये నేను మాదిరికరంగా ఉన్నాను. मी कित्ता आहे. యవనస్తులకు మాదిరికరంగా ఉన్నాను. तरुणांना कित्ता आहे. పిల్లలకు మాదిరికరంగా मुलांना ఉన్నాను. कित्ता आहे. యవనులకు మాదిరికరంగా तरुणांना ఉన్నాను. कित्ता आहे. పెద్దవాళ్ళకు మాదిరిగా ఉన్నాను. वडीलधारी लोकांना कित्ता आहे. ధైర్యంగా నువ్వు చెప్పగలవా? असं तुम्ही धीराने सांगू शकता का? సహోదరుడా, ఇది సమయం వచ్చింది. ही वेळ आली. ఆ దేశమందు గొప్ప కరువు వచ్చింది. त्या देशात मोठा दुष्काळ సహోదరుడా, సహోదరి, बहिणा నీ बहिणी జీవితంలో बंधू, ఎలాంటి కరువు రాబోతుందో आणि తెలియదు. या काळामध्ये कसं అది दुष्काळ చాలా భయంకరమైన కరువు. पुष्कळ मोठा दुष्काळ. అలాంటి కరువు వస్తే तो मोठा दुष्काळ. నీవు నేను తట్టుకోలేము. तुम्ही आणि मी टिकाव కనుక धरणार नाही. ప్రియమైన సహోదరులారా, म्हणून माझ्या प्रियानो, ఇది గొప్ప సమయము. आणि ही मोठी वेळ आहे. పరీక్షించుకోవాలి. आपली परीक्षा ఇందాక करूया. చెప్తూ వచ్చినాను, मगाशी దేవుడు सांगितलं. వాళ్ళకి వివాహం చేస్తూ వచ్చినారు. परमेश्वर त्यांचे వివాహం చేసిన తర్వాత विवाह झाल्यानंतर కొత్తగా వివాహమైనటువంటి వారు नवीन వారు दाम्पत्य ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. आणि अगोदरच ते ఏమి ట్రిప్ అది? హనీమూన్ ట్రిప్. आणि हनीमून ट्रिप कुठे करावं? ఏ ట్రిప్? कुठली పెళ్లి అయిపోయింది, लग्न झालं ప్లీజ్ కమ్ బ్రదర్ సిస్టర్ అని పిలిచారు. आणि बंधू आणि बहिणी या एकटे पुढं వాళ్ళిద్దరి పెళ్లి అయిపోయింది. त्यांचं लग्न झालं. నో హనీమూన్ ట్రిప్. नो हनीमून ट्रिप नाही. అయ్యా, నీకు ఒక ట్రిప్ ఉంది. तुम्हाला एक ट्रिप आहे. మెడ్రాస్ లో జెహోషువాలో मद्रास मध्ये పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతున్నాయి. पवित्र मेळावा आहे. కనుక సహోదరి, म्हणून बहीण, నీకు VBS పరిచయం చేశాను. मला VBS परीक्षा आहे. ఎక్కడ వేసాను? कुठे? కాలిపాంగులు వేసా. कॅलिफोर्निया मध्ये కాలిపాంగ్ कॅलिफोर्न అక్కడ పరిచయం చేశాను. त्या ठिकाणी సహోదరు, నీకు మాత్రం జెహోషువాలో పరిచయం చేశాను. मध्ये दिला आहे.
వాట్ ఇస్ ది స్థితి? दोघ बहिणीला आणि भावांना वेगळ्या ఏంటి परिचय. దౌర్భాగ్య స్థితి? ही काय दुर्भाग्य स्थिती आहे ఇందుకు ఆ మమ్మల్ని పిలిచింది, म्हणून तुम्हाला बोलवलं ఇందుకే आहे. పిలిచాడు. असं म्हणून तुम्हाला అర్థమైందా? तुमच्या लक्षात आलं? లోకము పిలిచినట్టు కాదు, जग बोलवत असं नाही, లోకము పిలిచినట్టు కాదు. जग बोलवल्याप्रमाणे नाही. దేవుని తలంపులు వేరు, आणि परमेश्वर మన संकल्पना वेगळ्या తలంపులు आहे. వేరు, आपल्या संकल्पना మన वेगळ्या आहे. మార్గములు వేరు, आपले मार्ग మన वेगळे आहेत. ఆలోచనలు వేరు, आपले विचार वेगळे आहेत. దేవుని ఎడలైన ఉద్దేశాలు परमेश्वरचे నీ उद्देश, జీవితంలో నా జీవితంలో तुमच्या जीवनात माझ्या जीवनात దేవుని ప్రణాళిక కొరకు ప్రార్థన त्याची योजना చేసుకోవాలి. वेगळी असते. प्रार्थना करूया. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? त्या दोघांनी काय केलं? వాళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? काय केलं आहे? ఒకరి ముఖం ఒకరు చూసుకో. एकमेकाची तोंड पाहिली. ఎవరు చూస్తుంది? कोणी पाहिलं? ఎవరు చూస్తుంది? कोणी पाहिलं? సహోదరు చూస్తుంది. बहीण पाहत आहे. అయిపోయింది, झालं. ట్రిప్ క్యాన్సిల్. आणि ट्रिप గోవా ట్రిప్ క్యాన్సిల్, गोवा ट्रिप అన్ని ట్రిప్లు క్యాన్సిల్. सर्व ट्रिप कॅन्सल झाली. మనకున్నది ఒకటే ట్రిప్, आपल्याला एकच ट्रिप आहे, ఆ ట్రిప్ కు పోవాలి. त्या ट्रिपला ఈ जायचं. ట్రిప్ కు నువ్వు పోలేదనుకో, त्या गेलं नाही ఆ तर దేశం ముందు కరువు వస్తుంది. त्या देशामध्ये दुष्काळ पडेल. అర్థమైందమ్మా మీకు तुमच्या చెప్పింది? लक्षात आलंय ना? ఆ కరువు రాకుండా ఉండాలంటే दुष्काळ येऊ नये నువ్వు म्हणून పాలు తేలిన దేశంలో ప్రవేశించాలంటే दुधामध्येच्या प्रवाहामध्ये నీకు ఏ ట్రిప్ కావాలి ఇప్పుడు? कुठली ट्रिप पाहिजे? అర్థమవుతున్న ప్రేమైన तुमच्या వాళ్ళారా? लक्षात आलं का? నీవు దేవుని సేవ చేయి. तुम्ही देवाची सेवा करा. దేవునికి కాదు, గుర్తుపెట్టుకో, देवाची नाही, దేవునికి సేవ చేయి. देवाची सेवा कर. దేవునికి సేవ అంటే देवाची सेवा म्हटलं దేవుడు చెప్పిన సేవ, त्यांनी सांगितल्याप्रमाणे सेवा, దేవుడు అనుగ్రహించిన సేవ. देवाने दिलेली सेवा. చివరికి వాళ్ళ జీవితాలు ఏమేం తెలుసా? ते शेवटी काय जीवन झालं? వాళ్ళు నిర్చేష్ణముగా, గొనగకుండా, సనగకుండా, आणि न कुरकुर करता సంతోషంగా आनंदाने ఆ సహోదరి ఏం చెప్పింది తెలుసా? त्या बहिणीने काय सांगितलं? సహోదరి ఏం చెప్పింది తెలుసా? काय सांगितलं? ఐఎమ్ వెరీ హ్యాపీ, मी अत्यंत आनंदित आहे, ఏం పర్వాలేదు, काय हरकत नाही. దేవుడు మనకు మంచి ట్రిప్పులు ఇస్తాడు. परमेश्वर आपल्याला ఇలాంటి హానిమూన్ ట్రిప్పులు చాలా ఇస్తాడు. आणि अशा हनुमान ट्रिप पुष्कळ देईल ఏ మనం అంగీకారం తెలియాలి. आणि आपण स्वीकार నువ్వు करूया. ఇష్టపడి అంగీకరిస్తావా? मनापासून నువ్వు स्वीकार कर. ఇష్టపడి గృహ నిర్వాహకత్వానికి లోబడితే आणि मनापासून जे నీకు स्वीकार లాభం. व्हाल तर तुम्हाला लाभ आहे. ఒకవేళ నీకు నువ్వు ఇష్టపడపోయినా तुम्ही इच्छा न केली, బలవంతంగా అయిన దేవుడు చెప్పాడు. बळजबरीने तू परमेश्वर కనుక काम ప్రియమైన करू. సహోదరుడా, म्हणून माझ्या प्रियानो, ఆత్మీయంగా నేను చెప్తూ ఉన్నా, ఆత్మీయ गोष्टी सांगत వారి आहे. జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. आणि त्यांचा आशीर्वाद వారి झाला आहे. కుటుంబం ఆశీర్వదించబడ్డాయి. त्यांचं कुटुंब आशीर्वाद వాళ్ళ झालं. బిడ్డలు డాక్టర్స్ గా, ఇంజనీర్స్ గా त्यांची मुलं डॉक्टर इंजिनियर ఆశీర్వదించబడ్డారు. आशीर्वादित झाले అలా आहेत. అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. पुष्कळ साक्ष आहेत. బక్సింగ్ అంకుల్ ఒక బుక్, వాళ్ళు కొరియన్ అంకుల్ ఒక కోషే అంకుల్ ఒక బుక్ రాశాడు. कुरियन कोशे अंकल ఆయన చనిపోయారు. त्यांनी मेले आहे. ఆ బుక్ లో చాలా విషయాలు त्या రాశారు. पुष्कळ गोष्टी आहेत. దేవుని వాక్యాన్ని చదవండి. देवाचं वचन సమయం वाचा. లేదు, నేను ముగిస్తున్నాను. या ठिकाणी थांबूया. కనుక ప్రియమైన వారలారా, म्हणून माझ्या ఇక్కడ प्रियानो, మనం చూసినట్లయితే या ठिकाणी पाहिल्यानंतर యేసోపు అన్నదమ్ములు కూడా పరీక్షించుకుంటూ వచ్చినారు. आणि यशोबांच्या मुलं ఏమి भावाने देखील परीक्षा केली. परीक्षिंచుకున్నారు? काय परीक्षा केली? వారు దేవునికి వ్యతిరేకంగా ఏమి చేశారు? परमेश्वर विरुद्ध काय केलं आहे? యేసోపుకి వ్యతిరేకంగా ఏమి చేశారు? यशोबाच्या विरुद्ध काय केलं आहे? ఆయన ఆల్రెడీ బయలుపరుచుకున్నాడు కదా, ఈ విషయాలు ఉన్నాయి మనకి. అని ఇతని యేసోపు స్వతల- తన కుమారులకి బయలుపరుచుకున్న తర్వాత यशोबाने आपल्या भावांना అర్థమైందా? सांगितलं ఎప్పుడు బయలుపరుచుకున్నారు? యేసోబాని మీరు आपल्या भावाला- ఎప్పుడైతే తన తప్పిదాలను ఒప్పుకున్నారో, ज्यांनी आपल्या कबुली केली, వారు అపరాధాలు ఒప్పుకున్నారు, त्यांचे अपराध कबूल केले, తను తాను పరీక్షించుకున్నారు, त्यांची परीक्षा केली, వారికి బయలుపరిచింది. तेव्हा यशोबाने देखील त्याला దేవుని ओळख చిత్తాన్ని బయలుపరుస్తూ ओळख दाखवली వచ్చినారు. आहे. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? काय केलं आहे? 43 అధ్యాయం చివరి వచనం చూసుకుందాం, ముగించుకుందాము. आणि 43 उत्पत्ती 34 వచనం చదవండి అమ్మా. 34 वचन पाहूया. వారు మరియు విందు అతడు ఆరగించి తన యొద్దటి నుండి వారికి వంతులు పంపెను. వంతులు పంపెను. బెన్యామీను వంతు వారందరి బెన్యామీనుతో వంతుల కంటే పంపెను. వారు విందు ఆరగించి అతని 5 వంతులు గొప్పది, వారు విందు ఆరగించి मग यशोबापुढची संतुष्ट पंखवाने त्याने येऊन वाढली. इंदाक मग నేను చెప్పాను కదమ్మా. बन्यामीनास इतराच्या 5 पट वाढले. त्याच्याबरोबर मनमुराद प्याले. చాలా మంది చాలా విషయాలలో आणि पुष्कळ वेळा మన తలంపుల ప్రకారం వెళితే आपल्या मनाप्रमाणे సంతోషిస్తాం అనుకుంటాం. आनंद होईल आपलं वाटतं, परंतु ఎప్పుడు కూడా మన జీవితంలో आपल्या जीवनामध्ये అవి నెరవేరవు. त्याची पूर्तता దేవుని होणार नाही. చిత్తాన్ని నెరవేర్చినప్పుడు परमेश्वर इच्छा पूर्तता మన होईल. జీవితాల్లో आपल्या जीवनामध्ये సంతోషం వస్తుంది. आनंद होईल. లేకపోతే नाहीतर మన జీవితంలో కరువు వస్తుంది. आपल्या जीवनात కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, म्हणून माझ्या प्रियानो, నేను ముగిస్తున్నాను. मी या ठिकाणी थांबत आहे. వారు शेवटी పరీక్షించుకోవడం ద్వారా परीक्षा केल्यामुळे వారు 5 వంతులు వెచ్చబడ్డారు. आणि पंचपचवान అంత మాత్రమే 5 पट కాదు, खाल्ले वाढले. మహాభయంకరమైన కరువు వచ్చినప్పుడు पुष्कळ मोठा दुष्काळ అందరికి కూడా त्यांना सर्वांना వారు కాపాడబట్టడానికి त्यांना सांभाळ करण्यासाठी గొప్ప మేలుగా మార్చబడింది. त्यांनी या ठिकाणी 50 అధ్యాయం చూడండి, ఆదికాండము 50 అధ్యాయము उत्पत्ती 20 వచనం చదవండి అమ్మా. उत्पत्ती 50-20 वचन वाचा. మీరు నాకు కీడు చేయ మీరు ఉద్దేశించిరి నాకు గాని కీడు చేయి ఉద్దేశించి तुम्ही माझे वाईट केले पण నేటి దినమున జరుగునట్లు దేని దినమున బ్రతుకున్నట్లు, అనగా అనగా బహు ప్రజలకు బహు బ్రతుకునట్లు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు అది మేలు ఉద్దేశించెను. కొరకే దేవుడు ఉద్దేశించను. तुम्ही माझे वाईट योजले पण आज पाहता त्यामुळे अनेक लोकांचे प्राण वाचवाय म्हणून देवाने ते चांगल्यासाठी योजले होते. చాలా సందర్భాలలో पुष्कळ वेळा మనం అనుకుంటాము आपण विचार करतो ఇది మేలు కోసం కాదు, हे ఇది क्षेमकुशासाठी కీడు కోసం అనుకుంటాం. हे नुकसानसाठी ఇందాక आहे. మనం వింటూ వచ్చినాం, ऐकलं आहे मग ఏది చేసినా దేవుడు మన మేలు కొరకే. जे काही करतो परमेश्वर ఇంకొక आपल्याला మాట क्षेम करतो. చూసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము रोम करासपत्र 8 22వ వచనం చదువుకొని रोम ముగించుకుందాం. 8:28 वाचूया.
రోమపత్రిక 8:28. रोमकरासपत्र 8 अध्याय 28 वचन. రోమపత్రిక 8వ అధ్యాయము रोमकरासपत्र 28వ వచనం చదవండి అమ్మా. 28 वचन वाचूया. దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున ఆయన పిలువబడిన సంకల్పం వారికి చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని సమస్తమును మేలు కూడి సమకూరు జరుగుచున్నవి. परंतु आपल्याला ठाऊक आहे की देवावर प्रीती करणारा म्हणजे त्याच्या संकल्पप्रमाणे बोललेल्या देवाच्या कन्नीपणाने सर्व गोष्टी मिळून कल्याणकारक होतात. అర్థమైందమ్మా? तुमच्या लक्षात आलं? జ్ఞాపకం చేసుకోండి. हा वचन लक्षात మేలు घ्या. కొరకే నిన్ను సిద్ధపరుస్తా. सर्व काही कल्याणकारक तुम्हाला మేలు కొరకే నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తా. कल्याणकारक तुम्हाला तयार करता. మేలు कुटुंब కొరకే నీ పిల్లల్ని సిద్ధపరుస్తా. तुमच्या मुलांना देखील कल्याणकारक మేలు सिद्ध करा. కొరకే నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది. कल्याणकारक गोष्टी तुमच्या कुटुंबामध्ये होतात. ఎప్పుడు केव्हा నువ్వు పరీక్షించుకున్నా. तुम्ही परीक्षा केल्यानंतर ఏం काय పరీక్షించుకోవాలి? परीक्षा करावी? ప్రభా నా బ్రతికి ఎలా ఉందో हे प्रभू పరీక్షించుకోవాలి. माझं जीवन कसं आहे परीक्षा రెండో करा. విషయం ఏంటంటే दुसरं काय? నీ పట్ల तुझ्या प्रती దేవుని చిత్తాన్ని కూడా పరీక్షించుకోవాలి. परमेश्वरची काय इच्छा आहे, योजना आहे. చాలా సందర్భాల్లో पुष्कळ वेळा మన చిత్తం వేరుగా ఉంటది, आपली योजना वेगळी దేవుని असते, చిత్తం వేరుగా ఉంటది. आपले विचार वेगळे असतात. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా परमेश्वर ఉన్నప్పుడు इच्छेप्रमाणे నీ కుటుంబం వర్ధిల్లదు. विरुद्ध वागलं तर దేవుని आपल्याकडून वाद చిత్తానికి नाही. లోబడాలి. परमेश्वरच्या అందుకే संकल्पनेमुळे భక్త్ आपण సింగ్ గారు ఎప్పుడు కూడా म्हणून भक्त దేవుని सिंग చిత్తాన్ని కనిపెడుతూ వచ్చాడు. त्याच्या इच्छेप्रमाणे वागत असेल. ఎలాంటి దేవుని చిత్తాన్ని కనిపెడుతూ వచ్చాడు कशा प्रकारे? ఒక చిన్న మాట చెప్తాను. तुम्हाला एक लहान गोष्ट భక్త్ सांगतो. సింగ్ అంకుల్ भक्त सिंग अंकल ఒకసారి एका वेळेस గడ్డం పెరిగింది. त्यांची दाढी वाढली. గడ్డం పెరిగింది, दाढी वाढली आहे గడ్డం చేయించుకోవాలి. आणि दाढी करण्यासाठी దీని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. त्यांच्याविषयी दाढीविषयी प्रार्थना ఏమని, कर. ప్రభా నేను గడ్డం చేసుకోవడం నీ చిత్తమా? आहे दाढी करणे तुझी इच्छा आहे का? ఎంత వెర్రివాడు. किती मूर्ख आहे. మనమైతే ఏంది అంకుల్ బ్లేడ్ దేనా? मी ब्लेड घेऊन నేనే బార్బర్ పిలవనా? मी బార్బర్ला घेऊन येतो नावीला. బార్బర్ పిలిపించుకోలేడా? कारण ते बोलू शकत नाही का? బ్లేడ్లు లేవా? ब्लेड नाही का? అవసరమైతే గడ్డం చేసే వాళ్ళు కూడా అంకుల్ దగ్గర ఉన్నారు. आणि दाढी करण्या देखील त्याच्या जवळ आहे, కానీ ప్రార్థన చేస్తూ तरी ఉన్నాడు. देखील प्रार्थना करत आहे. ఏమని? काय म्हणून? అయ్యా గడ్డం పెరిగింది, माझी दाढी वाढली आहे, శవరం పెరిగింది, माझे केस वाढले आहे, వేరే మీటింగ్లకి వెళ్ళాలి. दुसऱ्या सभेला जायचं आहे. ఆగు ఆగు ఆగు, थांब थांब, నేను చెప్తా. मी सांगेल. నేను చెప్పినప్పుడే చేయించుకోవాలి. परमेश्वर म्हणाला मी जेव्हा सांगेल ప్రార్థన तर చేస్తూ ఉన్నాడు. प्रार्थना करत आहे. నెల రోజులు గడిచిపోయింది. 1 महिना गेला आहे. ఏంది అంకుల్ గడ్డం చేసుకోవట్లేదేంది? तुम्ही दाढी का करत नाही अंकल असं विचारलं. అందరూ చెప్తున్నాడు अंकल काय म्हणाले? సమయం రాలా, आणि वेळ आली नाही, సమయం రాలా. वेळ आली नाही. అర్థమవుతుందా ప్రేమ? तुमच्या लक्षात आलं बंधूंनो? ఒక సమయం వచ్చింది, एक वेळ आली, గో అన్నాడు. परमेश्वर म्हणाला जा. వెళ్ళిపోయాడు. गेले, ఒక షాప్ దగ్గర కూర్చున్నాడు. एका नावीच्या दुकानात गेले. ప్రభా ఇందుకేనా నెల రోజులు ప్రార్థన చేయమంది? यासाठी मला महिनाभर प्रार्थना करावी लागली. ప్రార్థన చేసుకుంటే प्रार्थना केल्यानंतर కన్నీళ్ళు నడుస్తున్నాయట. आणि अश्रू येत आहेत. ఏంటి విషయము? काय विषय? ఆ గడ్డం చేపించుకున్నటువంటి ఆ కటింగ్ చేస్తున్న వ్యక్తి యవనస్తుడు आणि जो दाढी करणारा जो ఆ तरुण आहे రాత్రి त्या रात्री చనిపోవడానికి నిర్ణయించుకున్నాడట. आणि मरण्यास तो तयार झाला. ఈ ఒక్క రోజు एक दिवस ఈ रात्री ఒక్క రోజు నేను షాప్ కి వెళ్తా, आणि एक दिवस मी त्या दुकानात ఎవరు जाईल. వస్తారో ఒక్కరికి కటింగ్ చేస్తా, कोणी एकटा माणसाची मी ఆయన दाढी shaving कटिंग చేస్తా, त्याची दाढी करेल, ఆ తరపు చచ్చిపోతా. त्याच्यात मी आत्महत्या करेल. అర్థమైందా ప్రియమైన వాళ్ళారా? तुमच्या लक्षात आलं प्रियानो? మన సమయం ఎప్పుడు అనుకూలంగా ఉంటది. आणि आपली वेळ केवळ మన अनुकूल असते. సమయం ఎప్పుడు అందుబాటులో ఉంటది. आपली वेळ नेहमी आपल्या కానీ जवळ దేవుని असते. సమయం మాత్రం परमेश्वरची वेळ ప్రత్యేకంగా ఉంటది. वेगळं असतं. ఆ దినాన ఏమేం తెలుసా? त्या दिवशी काय ఆ झालं? యవనస్తుడు రక్షించబడ్డాడు. तो तरुण त्याचं तारण దేవుని झालं, మహిమార్థమై రక్షించబడి देवाच्या गौरवासाठी గొప్ప तारण झालं, దేవుని సేవకుడు मोठा చేయబడ్డాడు. देवाचा सेवक झाला. అలాంటి వృత్తాంతాలు आणि अशा प्रकारचे ఎన్నో ఉన్నాయి. पुष्कळ మన दाखले आहेत. జీవితాల్లో కూడా आपल्या जीवनावर देखील ప్రతి విషయంలో కూడా प्रत्येक गोष्टीमध्ये దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. परमेश्वरच्या काय आपण ओळखलं पाहिजे, దేవుని చిత్తాన్ని కనిపెట్టడం ద్వారా वाट पाहिली पाहिजे. అనేకమైన మేలు పొందిన వారు पुष्कळ ఉంటారు. गोष्टी आपल्या शेमकुशल ఒక होतात. చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. एक छोटी गोष्ट सांगून थांबतो. ప్రియమైన దేవుని బిడ్డలారా, देवाच्या मुलांनो, చిన్న తలంపు. एक विचार आहे. నిన్న నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. काल मी प्रार्थना करत होतो, ప్రభువా నన్ను ఎందుకు తీసుకొచ్చినావు? हे प्रभू मला तू या ठिकाणी का आणलंस? కారణం ఏంటి? याच्या मागचं कारण काय? ఎందుకు తీసుకొచ్చినావు? कशाला आणलंस? నా అవసరం ఏముంది माझी ప్రభా इथे काय गरज आहे? అని ప్రార్థన చేస్తూ प्रार्थना करीत असताना దేవుడు నాకు చూపించిన విషయం परमेश्वर ఏంటంటే, मला काय दाखवलं? నాకు చూపించిన భారం ఏంటంటే, मला काय ओझं दिलं? బేర్షెబాలో ఉన్నటువంటి बेर्शेमध्ये असलेले కుటుంబాలన్నీ కూడా सर्व कुटुंब ఆత్మీయంగా కట్టబడాలి. आत्मिकरित्या बांधले जावं, ఆత్మీయ మందిరముగా కట్టబడాలి. आत्मिक मंदिर रूपी बांधलं जावं, సజీవమైన రాళ్ళుగా కట్టబడాలి. जिवंत धोंड्याप्रमाणे ఆ बांधलं. సజీవమైన రాళ్ళు ఎవరు? जिवंत धोंड्याप्रमाणे ఆ సజీవమైన రాళ్ళు ఎవరంటే ते जिवंत दगड कोण आहे? మనమే ఆ రాళ్ళు. आपणच दगड आहोत. మనలో జీవం లేకపోతే आपल्यामध्ये जीवन नसलं సజీవం तर ఎలా ఉంటది? जिवंत कसं మనం असं? అందరం కూడా आपण सर्वजण ఆత్మీయ పునాదులు వేయబడి आत्मिक पाया घालून ఆత్మీయమైనటువంటి కట్టబడాలి. आत्मिक इमारत बांधलं जावं. ఆత్మీయమైన మందిరం కట్టబడ్డప్పుడు आत्मिक मंदिर बांधल्यानंतर క్రీస్తునే పునాది మీద కట్టబడాలి. ख्रिस्ताच्या पायावरती. కనుక ప్రియమైన దేవుని म्हणून బిడ్డలారా, माझ्या प्रियानो, ఒక చిన్న మాట చెప్తాను तुम्हाला మీకు. एक लहान गोष्ट सांगतो. అరటి పండు ఉంది కదా, आणि केळं आहे, అరటి పండు ఉంది కదా, केळं आहे, केळं అరటి పండు తింటే బలపడతాం.
आणि केळं खाल्ल्यानंतर आपल्याला ताकद मिळेल తొక్కితే జారి పడతాం. आणि जर त्या केळ्याच्या साह्याने पसरलं అర్థమైందా? खाली ముగిస్తున్నామా पडतं. మీకు? या ठिकाणी నాకు కూడా ఆకలి అవుతుంది. मला देखील भूक लागली. చెప్పండి ఇప్పుడు అరటిపండు ఎలాంటిది? आणि केळं कसं आहे? దేవుని వాక్యం అరటిపండు లాంటిది. केळ जे प्रभूचे वचन దేవుని केळं వాక్యాన్ని వినాలి, त्याचं वचन ऐकलं पाहिजे, నెమరు వేసుకోవాలి. त्याचं रवंत केलं पाहिजे. ఎందుకు నాతో మాట్లాడావు ప్రభా कशाला माझ्याशी बोलला అని ప్రార్థన చేసుకోవాలి. प्रार्थना केली पाहिजे. ప్రార్థన జీవితము प्रार्थना जीवन పరిస్థితులు మారుస్తుంది. परिस्थिती बदलेल. ప్రార్థన జీవితము प्रार्थना जीवन పాపానికి దూరంగా చేస్తుంది. पापाच्या पासून लांब ठेवेल. ప్రార్థన జీవితము प्रार्थनामय जीवन సహవాసానికి దగ్గరగా చేస్తుంది. सहवासात जवळ करेल. అందుకే म्हणून ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, नेहमी सांगत असतो అపోస్తుల కార్యం 2:42లో प्रेषितांच्या कृती 2:42 అపోస్తుల బోధ యందును प्रेषितांच्या शिक्षणात రొట్టె చెప్పండమ్మా. అపోస్తుల బోధ యందును प्रेषितांच्या शिक्षणात సహవాసమందును सहवासामध्ये రొట్టె విరిచిటెందును भाकरी मोडण्यास ఎడతెక్క ప్రార్థన तत्पर చేయాలి. असत प्रार्थना करणे. 4 లంగర్లు ఉన్నాయి. आणि 4 लंगर आहेत మనకి 4 ఏ విధంగా కాళ్ళు ఉన్నాయో आणि या टेबलाला 4 पाय మన आहेत. మందిరానికి కూడా आपल्या मंदिराला 4 లంగర్లు ఇచ్చాడు. 4 लंगर आहेत. అది దైవజనుడు భక్త్ సింగ్ గారు देवाचे सेवक भक्त सिंग కలవరమైన కొండల మీద ప్రార్థన त्या చేస్తూ వచ్చినాడు. डोंगरावरती प्रार्थना దైవ करून ప్రత్యక్షత ఇచ్చినాడు. देवाचा दृष्टांत కనుక मिळाला. ప్రియమైన దేవుని బిడ్డలారా, म्हणून माझ्या देवाच्या ఒక మాట मुलांनो చెప్పి నేను ముగిస్తాను. एक वचन सांगून थांबेल. మనకి కీర్తన గ్రంథము स्तोत्र संहिता 127 అధ్యాయము स्तोत्र संहिता ఒక మాట చెప్పి 127 నేను ముగిస్తానమ్మా. या ठिकाणी एक वचन वाचून थांबेल. లేదు. స్తోత్ర 127 అధ్యాయము स्तोत्र संहिता 127 127 అధ్యాయము स्तोत्र संहिता 127 5వ వచనాన్ని 4వ వచనాన్ని 5వ వచనాన్ని అందరూ చదువుతాం. చదవండమ్మా. 4 आणि 5 वचन आपण वाचूया. యవన కాలమందు పుట్టిన కుమారులు యవన కాలమందు పుట్టిన तरुण కుమారులు पंचे मुलगे బలవంతుని చేతిలోని బలవంతుని బాణముల हे వంటి वीराच्या हातातले बाणाप्रमाणे आहेत. వారితో తన అంబుల పొది నింపుకొనిన ज्या వాడు पुरुषाचा भात आशाने भरला आहे धन्य. అట్టివారు సిగ్గుపడక అట్టువారు సిగ్గుపడక अशा लोक फजित होणार नाहीत. గుమ్మములో తమ విరోధులతో. वेशीवर शत्रूशी నా बोलचाल. వ్యక్తిగత భారం ఏంటంటే माझं वैयक्तिक भार काय ओझं ఏ काय? ఒక్క కుటుంబం కానీ कुठलंही कुटुंब బేర్షెబాలో తప్పిపోవడానికి లేదు. बेरशापासून అందరూ కూడా सर्वजण सर्वजण సహవాసములో ఉండాలి. सहवासात राहिलं पाहिजे. సహవాసములో మమేకం కావాలి. सहवासामध्ये एकत्र झालं पाहिजे. సహవాసం యొక్క సారాంశం పొందాలి. सहवासाची सारांश काय आहे? దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి. परमेश्वराचा आशीर्वाद मिळाला पाहिजे. ఆశీర్వాదం పొందాలంటే आशीर्वाद मिळाल्यानंतर ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తూ आणि వచ్చాను. या ठिकाणी प्रमुख गोष्ट आहे. చూడండి అదేంటంటే आशीर्वाद मिळण्यासाठी काय? 5వ वचन. వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు. ज्या पुरुषाचा भाता आशाने भरला ఎవరు आहे వారు तो వీళ్ళు? धन्य. हे कोण आहे? ఎవరు వాళ్ళు? हे कोण आहेत? ఎవరంటే कोण? మన కుటుంబము, आपलं कुटुंब, మన కుటుంబంలో సభ్యులు, आपल्या कुटुंबाचे सदस्य తండ్రి आहेत, తల్లిదండ్రులు, माता पिता आहेत, కుమారులు, मुले आहेत, పిల్లలు, पोरं आहेत. వీరందరూ కూడా ही सर्व కుటుంబముగా దేవుని సన్నిధిలో కనపడాలి. कुटुंब नात्याने देवासमोर दिसलं అంబుల पाहिजे. పొది అనగా भाता जो आहे దేవుని సహవాసము. परमेश्वराचा सहवास आहे. అంబులు అనగా బాణాలు. आणि या ठिकाणी जो ఈ भाता आहे బాణాలు बाण ఎవరంటే बाण कोण आहे? కుటుంబంలో సభ్యులందరూ కూడా బాణాలే. आणि कुटुंबाचे सर्व सदस्य बाण వారికి आहेत. బాణాలు ఎవరంటే हे बाण कोण आहे? వారి పిల్లలు బాణాలు, त्याची मुलं बाण आहेत, అమ్మాయిలు అబ్బాయిలు కూడా బాణాలు, मुली मुलगे देखील बाण आहेत, కుమారులు కుమార్తెలు అందరూ కూడా आणि मुले मुले कन्या देखील. కుమారులు స్వాస్థ్య మంది కుమారులని కాదు కానీ आणि या ठिकाणी धन आहे పిల్లలందరూ కూడా అంబులు. आणि सर्व मुले देखील बाण आहेत, అంబులు भाता आहेत. బాణం ఉంది కదా, बाण బాణం आहे, ఉంది. గమనించి बाण ఒక్కసారి ముగిస్తాను, సమయం లేదు. ఆ ठिकाणी वेळ చాలా थांबेल. ప్రాముఖ్యమైన విషయం. बाण आहे, ఈ బాణం ఉంది. बाण आहे. ఆ బాణం ఏంటంటే మీకు తెలుసు కదమ్మా, బాణం म्हणजे బాణం ఒక కర్ర ఉంటది, आणि त्या కర్రకు ठिकाणी ఒక काटे తాడు ఉంటది. त्याला दोरा बांधलेला असतो. జాగ్రత్త గమనించాలి. लक्ष द्या. ఇక్కడ అంబులుపది అంటే దేవుని సహవాసం, आणि बाणाने भरलेला जो भाता దేవుని आहे మందిరము. देवाचं దేవుని మందిరంలో అందరూ ఉండాలి. देवाच्या घरात सर्वांनी राहिलं पाहिजे. బలవంతుని చేతిలో బాణాలు మన కుమారులు आणि కుమార్తెలు, बलवान पुरुषाच्या हातामध्ये వారందరూ बाण కూడా आहे. సహవాసంతో రావాలి. सर्व सहवासामध्ये आलं మన पाहिजे. పిల్లలు రాకుండా మనం రావడానికి లేదు. आपली मुलं न आली तर आपण येऊ नये. పిల్లలతో రావాలి, मुलांबरोबर आलं पाहिजे, కుటుంబంతో రావాలి. कुटुंबासह आलं ఏమో पाहिजे. పరీక్షించుకోవాలి. వాళ్ళ या ठिकाणी काय परीक्षा? పిల్లలు ఎక్కడున్నారు, तुमची मुलं कुठे आहेत, కుమార్తెలు ఎక్కడున్నారు, तुमची मुली कुठे आहेत, నీ యొక్క తండ్రి ఎక్కడున్నారు, तुमचा पिता कुठे आहे? అందరూ కూడా సమేతంగా ఉన్నారా? या ठिकाणी सर्वजण आहात కుటుంబంగా అందరూ కూర్చున్నప్పుడు या ठिकाणी सर्व बसल्यात. నో వరీస్, आणि आपल्याला चिंता नाही, భయపడాల్సిన అవసరం లేదు. आपल्याला घाबरणे ఒకవేళ మనం వచ్చి आपण आलं नाही పిల్లలు तर, రాకుండా ఉంటే मुलं आले नाहीत तर ఎంత భయపడాల్సి వస్తుంది. किती भीती वाटते. వాడు ఏం చేస్తున్నాడు, तो काय करत आहे, వాడు ఏం తింటున్నాడు, काय खात आहे, ఇదే మనసులో ఉంటది. हेच आपल्या मनात विचार ధ్యానంలో ఉంటాం. आपण मेल అదే కుటుంబం అంతా వచ్చిన అనుకోండి, कुटुंब सर्व आलं म्हणजे వరద వచ్చినా, వాన వచ్చినా, पूर आला, తుఫాన్ पाऊस వచ్చినా, आला, तुफान आला, ఏది వచ్చినా काय आलं तरी మనమందరం ఒక దగ్గర ఉంటాం. आपण सर्व एका ठिकाणी असतो. కనుక ప్రేమ దేవుని म्हणून माझ्या బిడ్డలారా, देवाच्या मुलांनो, దేవుని సహవాసము देवाच्या सहवासम మనల్ని కాపాడుతూ ఉంటది. आपला सांभाळ होईल. జాగ్రత్త గమనించండి. लक्ष द्या. అంబులు అనగా आणि भाता దేవుని म्हटलं బిడ్డలు, देवाची मुले, దేవుని కుమారులు. देवाची मुले. ఇక్కడ బాణం అనగా बाण म्हटलं तर కుటుంబము. कुटुंब, ఈ కుటుంబంలో బాణం ఒకరు, आणि कुटुंबामध्ये बाण తాడు ఒకరు. आणि एक ఇప్పుడు ఏం दोरा చేయాలంటే आहे, ఇప్పుడు रस्सी आहे, 2 పాత్రలు ఉన్నాయి. 2 पात्रे ఏం आहेत, పాత్రలు అంటే 2 भांडे आहेत, ఒకటేమో కర్ర పాత్ర, आणि एक ठिकाणी लाकडीचं पात्र भांड आहे, కర్ర. लाकडीचं ఇప్పుడు ఆ కర్రను వంచాలి.
आणि त्या लाकडाला वाकवलं पाहिजे. కర్రను వంచకుండా लाकडाला न वाकव బాణానికి తాడు కట్టలేము. आणि त्याला दोरा बांधू शकत नाही, दोरी बांधू ఇప్పుడు మన शकत. ఇద్దరం అనుకుంటాము బాణాల పిల్లలు ఓకే, आणि मुलं जे बाण आहेत దేవునికి అందుబాటులో ఉన్నారు, ते परमेश्वराच्या अधीन మనం आहेत. ఏం చేయాలి? ఏ పాత్ర ఉంచాలి? आणि आपण कुठलं पात्र केलं पाहिजे? ఆ సహవాసములో सहवासामध्ये దేవుడు చెప్పిన పనికి, देवाचे सांगितले काम, దేవుడు ఇచ్చిన బాధ్యతకి जबाबदारी ఏం చేయాలి? మనము काय केलं पाहिजे? విధేయులుగా చూపించాలి. त्याच्या आज्ञाचं पालन ఇప్పుడు केलं నేను पाहिजे. అంటాను, मी म्हणेल అక్క बहीण, ఇప్పుడు సహోదరులను అనుకోండి, आणि बहिणीने ఒకసారి సహోదరు ఎట్నే భక్సింగ్ గారు చెప్పారట, बहिणीने అయ్యా ఈ बहिणीला పని फक्त చేయమంటే सांगितलं, నేను చెయ్యను అన్నట. तिने नाही करणार, భక్సింగ్ గారు చేయకపోతే వెళ్ళిపో అన్నాడు. नाही सांगणार, नाही करत आहे, जा, ఇంకో పని చెప్పడానికి నో పని లేదు. ఇక काम करत नाही, जा, ఏ काम పని లేదు, नाही, काय काम नाही, जा, లోకంలో చాలా పనులు ఉన్నాయి. जगामध्ये खूप काम आहेत, जा जगात. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय देवाची मुलांना, ఇక్కడ తండ్రి पिता కర్ర అయితే, लाकड असेल, కర్ర నా దగ్గర చూపించడానికి లేదు, కర్ర అయితే काठी असल्यावर, భార్య ఏం కావాలి? తాడు కావాలి. आणि पत्नी ती रस्सी झाली पाहिजे. ఇప్పుడు ఈ కర్ర నిలవాలంటే आणि ते काठी తాడు वाकली, చాలా ప్రాముఖ్యము. दोरा अत्यंत ఇప్పుడు महत्वाचा आहे. తాడు అంటే అనగా रस्सी महत्वाची స్త్రీ, आहे. स्त्री आहे, స్త్రీ रस्सी. కుటుంబంలో स्त्री చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. प्रमुख तिचं पात्र आहे. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది. ज्ञानवंत गुणवंत स्त्री आपलं घर बांधते. జ్ఞానవంతుడు అని చెప్పలేదు, జ్ఞానవంతురాలు ఇల్లు आणि కట్టుకుంటది. ज्ञानवंत गुणवंत स्त्री आपले घर కనుక बांधते. ప్రియమైన బిడ్డలారా, म्हणून प्रिय ఆ देवाचे मुलं, కర్రను వంచాలంటే त्या लाकडाला वाकवायचे ఇవాళ असेल, రేపుట్లో భర్తలు వంగుతుర్రా? आणि వంగరు. आजकाल पती వారు वाकतात. వంగాలంటే ते वाकले म्हणजे ముందు వంగాలి. अगोदर तुम्ही वाकलं पाहिजे. చెప్పండి सांगा, ప్రేమ బిడ్డలు, అర్థమవుతుందా? तुमच्या लक्षात येत आहे का? కనుక నువ్వు వంగితే बहीण ఆయన ఆటోమేటిక్ గా వంగుతాడు. तो देखील वाकेल. నువ్వు వంగకుండా तुम्ही वाकणार नाही, నువ్వు కఠినంగా ఉండి, तुम्ही ताट थांबा, గయ్యాలుగా ఉండి, तुम्ही मूर्ख నీ असाल, సంగతి నేను చూస్తా అన్నావు అనుకో, तुझं मी बघेल असं ఆయన म्हटलं, నీ సంగతి బడిద పూజ చేస్తాడు. आणि तो देखील तुझं बघेल. ఇలా చేస్తే ఏమో తెలుసా? असं केलं काय? పిల్లల పల్లి పిల్లలే చేస్తారు, मुलांची काम మన मुलं పని మనం చేస్తాం, आपलं काम आपण करू, కుటుంబం విచ్ఛిన్నమవుతాయి. आणि कुटुंब त्या కనుక ठिकाणी ప్రియమైన वेगळं होईल. వాళ్ళారా, म्हणून प्रियानो, ఇప్పుడు మనం ఏం చేయాలంటే आपण काय केलं पाहिजे? మౌనంగా నీ शांतपणे వంతు వచ్చినప్పుడు तुझी भाग आल्यानंतर నువ్వేం చేయాలంటే तुम्ही काय केलं पाहिजे? లోబడు. तो अधीन हो. నువ్వు లోబడితే तो अधीन ఆమె झाल्यानंतर కూడా లోబడుతుంది. ती देखील अधीन होईल. నువ్వు లోబడితే కాబట్టి ఇద్దరు పరస్పరంగా एकमेकांशी మార్చుకోవాలి. बदललं पाहिजे. ఒకరు తాడుగా ఉండాలి, आणि एक रस्सी झालं ఒకరు पाहिजे, కర్రగా ఉండాలి. आणि एक काठी झाली पाहिजे. ఒకరు తాడుగా ఉన్నప్పుడు एक रस्सी झाल्यानंतर తాడు చాలా ప్రమాదకరమైంది, रस्सी अत्यंत घातक आहे, తెగిపోతూ ఉంటది. ते तुटत असते. ఎప్పుడు केव्हा? బాణాలు వేస్తున్నప్పుడు बाण सोडताना అనేకమైన సందర్భాలు వస్తాయి. पुष्कळ वेळा. మనకి రైబిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం ఉంది, इब्री लोकांस నేను पत्र చెప్పలేని సమయం 10व्या లేదు. अध्यायामध्ये, వేరే చేదైన వేరు, आणि कडू जे చేదైన వేరు ఏదైనా మొలుచడం వలన कडू वेल त्या ठिकाणी ఎక్కడ उगवला, అపవిత్రులైపోతారు. त्याच्यामुळे अपवित्र होऊ చాలా शकतो. ప్రమాదకరమైన हे స్థితిలో अत्यंत ఉన్నాం. घातक आहे. లోకం చాలా భయంకరమైన స్థితిలో जग ఉన్నాం. अत्यंत भयंकर स्थिती అంత్య आहे. దినాల్లో ఉన్నాం, शेवटच्या दिवसात आहोत. అపాయకరమైన దినాల్లో ఉన్నాం. అత్యంత ఘాతక దివసాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, देवाच्या మన मुलांनो, కుటుంబం ఆశీర్వదించబడాలంటే आपलं कुटुंब आशीर्वाद होण्यासाठी దేవుని చిత్తానికి లోబడాలి. परमेश्वर इच्छेप्रमाणे आधी केलं. ప్రియమైన వారలారా, म्हणून माझ्या प्रियानो, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే तेव्हा परमेश्वर काय करेल? బాణము దగ్గరగా ఉంది, आणि बाण తాడు जवळ, కూడా దగ్గరగా ఉంది, रस्सी देखील जवळ చెక్ आहे. చేసుకుంటాడు దేవుడు. तेव्हा त्याला అప్పుడు जोडेल. నీ కుటుంబాన్ని तेव्हा तुझ्या कुटुंबाला, దేవుని సన్నిధిలో వాడుకుంటాడు. तुमच्या कुटुंबाला देवाच्या सहाय्याने उपयोग करेल. लक्षात అప్పుడు आलं? అంబుల పొదిలు అనగా आणि जो भाता దేవుని आहे, సహవాసము, देवाची బాణాలు सहवास, ఎక్కడ ఉన్నాయి? बाण कुठे आहेत? అందుబాటులో ఉన్నాయి. त्या भातामध्ये आहेत. అందుబాటులో ఎవరు ఉండాలి? आपल्या जवळ నీ आहे. కుమారులు, నీ కుమార్తెలు तुमची मुलं అందుబాటులో ఉండాలి. आपल्या అందుబాటులో ఉన్నప్పుడు जवळ असलं पाहिजे. బాణం ఇలా తీస్తాడు. बाणामध्ये काढून, ఒకవేళ అందుబాటులో లేకుండా आणि जवळ మూలలో असलं, ఉన్నాయి అనుకోండి, कोपऱ्यात असल्यावर, శత్రువును సంధించడానికి जेव्हा शत्रू आले, ఆ బాణం తీసుకొచ్చే లోపే बाण आणण्याच्या अगोदर శత్రువుని కుప్పగొలుస్తాడు. शत्रू तुला मारून टाकेल. ప్రియమైన సహోదరుడా, माझ्या प्रिय बंधू आणि भगिनी, తన్ను తాను పరీక్షించుకోవాలి. आपली परीक्षा आपण करूया. అర్థమైందా ప్రియమైన వారలారా? तुमच्या लक्षात आलं का? అందుబాటులో ఉండాలి. आपण जवळ నీ असलं కుటుంబం అందుబాటులో ఉండాలి. तुमचं कुटुंब जवळ ఆ असलं पाहिजे. విధంగా నువ్వు మోకరించుతావా? असं गुडघ्यावर या ना, అందరూ దయచేసి మోకరించండి. कृपया गुडघ्यावर या, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करूया. ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय देवाची मुले, దేవుని మాటలు వింటూ వచ్చినా, देवाची वचन ऐकलं దేవుని आहे. వాక్యం నీ విస్తారముగా వస్తూ వచ్చింది. वचन पुष्कळ दिलं आहे. विस्तार దేవుని నిన్ను అంటున్నాడు, परमेश्वर तुला म्हणत ఈ आहे, సమయంలో यावेळेस అత్యున్నతమైనటువంటి अत्यंत जवळ ఎంతో పవిత్రమైనటువంటి బల్ల पवित्र मेज आहे. తప్పనిసరిగా నువ్వు బల్ల तुम्ही చేయవేయాల్సిందే. निश्चितपणे मेजामध्ये भाग నువ్వు घेतला, బల్ల చేయవేయకపోతే भाग घेतला नाही तर నీ కుటుంబం ఆర్థివర్ధిల్లదు. तुझं कुटुंब आशीर्वाद होणार नाही. వర్ధిల్లాలంటే वाढवण्यासाठी నిజముగా ఒప్పుకోవాలి. खरोखर कबुली केली पाहिजे. ఏ విధంగా తప్పైన కుమారుడు ఒప్పుకుంటూ हरवलेला వచ్చాడు, पुत्र कसं कबुली केली, ఏ విధంగా ఆ యేసోపు కుమారులు కూడా యేసోపు అన్నదమ్ములు ఒప్పుకుంటూ వచ్చారు. यशोबाच्या भावने जशी कबुली केली, గృహ నిర్వాహకుని దగ్గరకు వచ్చి రావాలి. आणि घर कारभारीकडे आले ఎవరు पाहिजे. గృహ నిర్వాహకుడు అంటే घर कारभारी कोण आहे? పరిశుద్ధాత్మ దేవుడు. पवित्र आत्मा घर कारभारी आहे. దేవుని వాక్యము నీకు వినపడుతూ వచ్చింది. परमेश्वर वचन तुला ऐकलं ఆ आहे. వాక్యమునిలోకి వచ్చినప్పుడు वचन तुझ्यामध्ये आल्यानंतर, వాక్యమును సర్వసత్యంలోకి కల్పిస్తుంది. आणि वचन तुला वाक्याనికి सतत लोबडू. चालवेल. त्याच्या अधीन हो. నీ యొక్క హృదయాన్ని కఠినపరచుకో. तुझं मन कठीण करू नको. దేవుని హృదయం తెలుసు.
परमेश्वर तुझं अंतकरण ఆంతర్యం माहिती. ఎరిగిన దేవుడు, तू अंतर्यामी నీ ओळखतो. హృదయ స్థితిని ఆయన తెలిసిన వాడు. तुझा हृदय पारखतो. ఎక్కడ నువ్వు తప్పిపోయినవో, कुठं तुझं पतन ఎక్కడ झालं, దేవుని గాయపరుస్తూ कुठे వచ్చినావు, तुने घाय केला आहे, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటున్నావు, परमेश्वर विरुद्ध तू वागला దేవుని आहेस. పరిచర్యకి వ్యతిరేకంగా ఉంటున్నావు, देवाच्या सेवा कर विरुद्ध దేవుని वागला. పరిచర్య పాడు చేసే వెతిగా ఉన్నావు. देवाची सेवा कार्य तू అవన్నీ बिघडली కూడా నీ చూపిస్తూ सर्व ఉన్నావు. काही तुला दाखवत అందుకే आहे. ఉదయకాలమే చెప్తూ వచ్చినాను, आणि सकाळी सांगत आलो, ఏమి తీసుకొని వచ్చి काय आणलं आहे మహోన్నతిని దర్శించదను. त्या महान ఏది परमेश्वर ఉత్తమమో काय उत्तम आहे అది నీకు తెలియచేయబడింది. तुला सांगितलं आहे, దేవుని వాక్యం ద్వారా తెలియజేయబడింది. वचनाच्या द्वारे ఏందో सांगितलं आहे. తెలుసా, అది काय आहे భక్తిగా ఉండాలని. तू भक्तिमय जीवन దేవుని असं. వాక్యములో परमेश्वर वचनामध्ये ఏముందంటే లోకమాలిన్యము తను అంటుకోకుండా ఉండాలని. जगिक मलिनता ఏ तुला లోకమాలిన్యం అంటుకుందో ఉందో, जगिक मलिनता तुला ఎక్కడ स्पर्श దేవుని केला आहे, గాయపరుస్తూ तू వచ్చినావో परमेश्वरा घाय करत అవన్నీ आहे. సరి చేసుకోవాల్సిన सर्व పరిస్థితి ఉంది. नीटनेटकं कर. సహోదరా సహోదరి, बहीण आणि ఈ बंधू, సమయంలో పరీక్షించుకుంటానికి यावेळेस परीक्षा करण्यास ఇది ఎవరు కాదు, कुणी नाही. ఒక్క క్షణము మనం పరీక్షించుకుందాం. एक क्षण आपण ఆ परीक्षा करू. విధంగా పరీక్షించుకొని परीक्षा करून ఆ విధంగా పరీక్షించుకొని अशी परीक्षा ఆ करून బలలో పాలు పొందడానికి परमेश्वर त्या मेजर ఆత్ముడు సహాయం परमेश्वर आपल्याला सहाय्य करू. ఆమేన్. आमेन.